తొందర రావాలా? బయటికి వెళ్తున్న వాళ్ళు, బయట ఉండే వాళ్ళు కూడా తొందర రమ్మని చెప్పండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఓకే, ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన గురించి మీరు నేను నేర్చుకుంటా ఉన్నాం. నెలలు అయిపోయింది వినబట్టి. ప్రార్థన అనే టైటిలే కానీ చాలా ముఖ్యమైన విషయాలు మీరు నేర్చుకుంటున్నారు. నేను నేర్పిస్తానని నేను నమ్ముతానా. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను. మీరు నేను సృష్టించబడిండేదే ప్రార్థన చేయడానికి పిల్లరా. హలో, మీరు నేను ఈ సృష్టిలో ఉండేదే, దేవుడు మిమ్మల్ని నన్ను సృష్టించింది ఎందుకుమా? సో ప్రార్థన ద్వారా మనం ఏం చేస్తున్నాం? పరిపాలన చేయడం జరుగుతుంది. దేవుడు మనిషిని సృష్టించి ఏమన్నాడు? దేవుడు మనిషిని సృష్టించి ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి వశపరుచుకొని భారతదేశాన్ని, ప్రపంచాన్ని, భూమిని, ఆకాశాన్ని, నక్షత్రాలని, సూర్యుడిని, చంద్రుడిని, సముద్రాల నుండి జీవాలని అన్నిటినీ ఏం చేసుకోవాలా? వశపరుచుకొని రాజ్యం చేయాలా. సో ప్రార్థన ద్వారా మీరు నేను రాజ్యం చేయడం జరుగుతుంది. సో అందుకే మీరు నేను సృష్టించబడి ఉన్నాం. ఫలించడం మన జీవిత లక్ష్యం పిల్లరా. ఫలించడం, ఆరోగ్యంలో ఫలించడం, ఐశ్వర్యంలో ఫలించడం, సంతోషంలో ఫలించడం, ఆరోగ్యంలో, అందములో, ప్రతి విషయంలో మీరు నేను ఫలిస్తూ ఉండాలి. మన పిల్లలు ఫలించాలి, మన కుటుంబం ఫలించాలి. మనల్ని చూసి చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యపోయి దేవుణ్ణి మహిమపరచాలి పిల్లరా. అది దేవుని యొక్క ప్రణాళిక ఈరోజు కూడా. అంతేకాకుండా ఫలించిన తర్వాత ఏం చేయాలి? ఆయన అభివృద్ధి పిల్లరా. అన్ని ఏరియాస్లో మనం అభివృద్ధి చెందాలి. అన్ని విషయాల్లో మన పై చేయిగా ఉండాలి. మనం దీవించే వరంగా ఉండాలి. అన్ని విషయాల్లో అభివృద్ధి. మన మట్టుకే కాకుండా మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ఆఫీస్లో ఉన్నా అక్కడ అభివృద్ధి, ఎక్కడ కాలు పెట్టినా అక్కడ అభివృద్ధి, ఎవరితో మాట్లాడినా వాళ్ళ జీవితాల్లో అభివృద్ధి తెచ్చేవాళ్ళం మనము. హాస్పిటల్లో పోయినప్పుడు పిల్లరా ప్రజల్ని విడిపించి వారి జీవితాల్లో అభివృద్ధి తెచ్చేవాళ్ళం, మేలు తెచ్చేవాళ్ళం. అర్థమైందా? అభివృద్ధి చెంది ఏం చేయాలా? ముందర చూడండి. అంతేకాకుండా విస్తరించాలి పిల్లరా. దేవుణ్ణి ప్రపంచానికి చూపించాలి, విస్తరించాలి. నలు దిక్కులా మనము విస్తరించి ఏం చేయాలి? ఆ తర్వాత వశపరుచుకోవాలి పిల్లరా. అర్థమైందా? మన చేతుల్లో పెట్టుకోవాలి. సాతాన్ చేతిలో పోనీకూడదు లోకాన్ని, మన చేతిలో పెట్టుకోవాలి. మనం వశపరుచుకోవాలి. మన చేతుల్లో ఉండాలా. హాస్పిటళ్ళు మన చేతుల్లో ఉండాలా. జైళ్ళు మన చేతుల్లో ఉండాలా పిల్లరా. అర్థమైందా? పంటలు మన చేతిలో ఉండాలా. ప్రతిదీ నా చేతుల్లో ఉండాలా. అది దేవుని కోరిక. మన చేతుల్లో ఉండాలా. మనం ప్రతి దాంట్లో అభివృద్ధి వచ్చేటట్లా చేయాల పిల్లరా. వశపరుచుకొని ఏం చేయాలి? ఆ తర్వాత రాజ్యం. అందుకే మనల్ని దేవుడు రాజులుగా పిలిచాడు పిల్లరా. మనల్ని రాజులుగా దేవుడు ఎందుకు పిలిచాడంటే మనం రాజ్యం చేయడానికే సృష్టించబడి ఉన్నాం కాబట్టి. అందుకే యేసు ప్రభు జీవితం మీరు చూసినప్పుడు ఆయన ఎప్పుడు ఫలించిన జీవితం ఆయనదే. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అభివృద్ధి వచ్చేది, జీవితాల్లో అభివృద్ధి వచ్చేది, శరీరాల్లో అభివృద్ధి వచ్చేది. ఆయన ఎక్కడ పోయినా కూడా ఆయన విస్తరించడం జరిగింది. ఆయన ఉన్న ఆయన వెళ్ళిన ప్రాంతం అంతా తన చేతుల్లోకి తీసుకున్నాడు పిల్లరా. రోగాలతో మనుషులు వచ్చినప్పుడు ఆ యొక్క రోగాన్ని తన వశంలోకి తీసుకున్నాడు. ప్రజల్ని విడుదల చేసి పంపించాడు. అర్థమైందా? ప్రజలు కష్టాల్లో ఉన్నవారు ఆయన తిరిగి వచ్చారు. వ్యభిచారం చేసే వాళ్ళు ఆయన తిరిగి వచ్చారు. ఆత్మల్ని వశపరుచుకున్నాడు ఆయన, వాళ్ళని విడుదల చేశాడు పిల్లరా. అర్థమైందా? ఎగ్జాక్ట్లీ యేసు ప్రభు ఏమై ఉన్నాడో మీరు నేను అదే ఉన్నాం. దానికి సమానంగా లేకుండా దానికి కింద ఉన్నాము అంటే మనం ఎక్కడో పొరపాటు పడుతున్నాము, అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇది మతం కాదుమా, ఇది దేవునితో కలిసి రాజ్యం చేసే జీవితం మీది నాది. రాజరికం చేయడానికి ఉండేది మీరు నేను. అందుకే బైబిల్లో క్లియర్గా రాయబడింది అంటే ముందు చూడండి, మీరు నేను. బైబిల్లో తెలుగులో
బైబిల్ చెప్తుంది, ఆశ్చర్యకరమైన తన వెలుగులో జీవిస్తానంలరా. సమీపింపరాని తేజస్సులో నివసించే దేవునితో కలిసి. ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది ప్లరా, రాయబడింది ఏమని రాయబడింది? 1 పేతురు 1:9 ఇంగ్లీష్లో రాయబడింది. ఆమె తెలుగులో ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనం ప్రవేశించి ఉన్నాం. ఎప్పుడు నేను చూసుకోవాల్సింది నా జీవితాన్ని ఎట్లా పిల్లరా, నీకేమనిపిస్తుందో దాని ప్రకారం నేను చూసుకోకూడదు. పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారో దాని ప్రకారం కాదు నా జీవితాన్ని చూసుకోవాల్సిందే. అర్థమైందా? బైబిల్ చెప్తుంది, వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద మార్వెలస్ లైట్ ఆఫ్ గాడ్. సో యూ హ్యావ్ టు సీ యువర్ సెల్ఫ్ అండర్ ద మార్వెలస్ లైట్ ఆఫ్ గాడ్. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద లైట్ ఆఫ్ గాడ్ ఎవ్రీ బ్రెత్ ఆఫ్ యువర్ లైఫ్. యూ హ్యావ్ టు సీ యువర్ సెల్ఫ్ యాజ్ గాడ్ సీస్ యూ. సీ, ఇది పిల్లరా క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం మతం కాదు. ఇది క్రైస్తవ జీవితము. ఆదాము ఎక్కడ పడిపోయినో తిరిగి అక్కడ నిలబెట్టాడు దేవుడు మనల్ని. ఆదాము కంటే మహిమతో నిలబెట్టాడు మిమ్మల్ని, నన్ను. అందుకే నేను ఈ సృష్టిలో ఒకే వ్యక్తిని ఈ భూమి మీద కంపేర్ చేసుకోవాలా. ఆ వ్యక్తి పేరు యేసు ప్రభు. అందుకే ఆయన మతం ఇచ్చేదానికి రాలేదు, కానీ ఆయన మనిషిని దేవుళ్ళ చేసేదానికి వచ్చాడు. దైవత్వం ఇచ్చాడు పిల్లరా. ఎందుకంటే మనిషి నూతన సృష్టిగా చేయబడినప్పుడు తిరిగి మనిషి దేవునికి పుట్టడం జరిగింది. నా పాత జీవితము ఈ సృష్టిలో లేదు. ఏ రోజు యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించామో ఆ రోజు నుంచి పావని ముందర చూడు, దేవునిలాగా యేసయ్యలాగా జీవించే జీవితము, నూతన జీవితం మనం పొందుకున్న నూతన సృష్టి మనం. పాతవి గతించిన ఇదిగో సమస్తమును క్రొత్తవాయనం. అందుకే మనం పరిపాలన చేయడానికి ఉన్నాం పిల్లరా. అందుకే ప్రార్థన అనేది చాలా గొప్ప ఆయుధం. ప్రార్థన ఆప్షన్ కాదు పిల్లరా. ప్రార్థన మన బ్రెత్, మన ప్రార్థన మన జీవితంలో ఊపిరి కంటే ముఖ్యమైనది. అది లేకుంటే నువ్వు పరిపాలన చేయలేవు ఈ సృష్టిలో. ఆ ప్రార్థన జీవితం నీ దగ్గర లేకుంటే. అందుకే బైబిల్ ఎడతెగక మనకు ప్రార్థన చేయమంటుంది. ఎందుకంటే ప్రతి క్షణం నేను ఆ పాపను ఎందుకు పంపించలేదు నువ్వు? మీరు లేచిపోవాల్సి వస్తుంది ఆ పాపను పంపించకుండా. పరిపాలన చేయడానికి ఉండేది నేను. ఓకే, వినేకి వచ్చారు కాబట్టి పంపించిన ఆ పాప ఎందుకు పంపలే? సో నేను జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే, ఆ సిరీస్ మనం వింటాండేది చాలాసార్లు. మీరు అనుకోవచ్చు ప్రతి వారం ప్రార్థన, అదే మన ఊపిరి, అదే నేర్చుకోవాల్సింది నేను. ఓకే, సో సబ్జెక్ట్ ప్రార్థనే, కానీ చాలా విషయాలు మీ ముందు దేవుని యొక్క సహాయంతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాను, వింటున్నాం. సో ఈరోజు స్ట్రైట్గా 3rd పాయింట్లోకి వెళ్దాం. ఫస్ట్, 2nd పాయింట్ మీకు తెలుసు కదా, ఎందుకు ప్రార్థన చేయాలా? విశ్వాసంతో కూడిన ప్రార్థన. 3వ పాయింట్లో మనం ఉన్నాం. 3వ పాయింట్ ఏంటినైనా, స్టెప్స్ ఫార్ ఆన్సర్డ్ ప్రేయర్స్. స్టెప్స్ అంటే టిప్స్ అనండి. ఫర్ ఆన్సర్డ్ ప్రేయర్ అంటే ఏం చేస్తే నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. ఆ యొక్క జవాబు తెచ్చుకునే దానికి వేయాల్సిన స్టెప్స్ పిల్లరా, టిప్స్. ఏం చేస్తే నా ప్రతి ప్రార్థనకు జవాబు నేను పొందుకోగలను. గుర్తుపెట్టుకోండి, నా ప్రతి ప్రార్థనకు 100% జవాబు ఉంది. ఒకవేళ జవాబు పొందుకోకుండా ఉన్నాము ప్రార్థనలకి అంటే, ముఖ్యంగా ప్రేయర్ ఆఫ్ పిటిషన్స్ మనం వాగ్దానాల మీద ఆధారపడి చేసే ప్రార్థన. మనం ఎక్కడో రూల్స్ పాటించడంలా, ఎక్కడో కండిషన్స్ పాటించడం లేకపోవడం వల్లనే మనకు జవాబు రావడం లేదు. అదర్వైజ్ బైబుల్ క్లియర్గా చెప్తుంది, 15:7 యోహాను సువార్త 15:7లో, నా యందు మీరును మీ యందు నా మాటలు ఉన్నాడలా. సో మీరు ఏది అడిగినా మీకు అది కదా నిలిచి ఉండేలా. మీకు ఏది ఇష్టమో అడుగుడి. ఏది ఇష్టము? దేవుని వాక్యంలో ఉండేది మనకి ఇష్టమే ఉండాలా. ఏది ఇష్టమే ఉండాలా మీకు నాకు?
వాక్యంలో ఏముందో అదే ఇష్టమే ఉండాలి. అది దానికి వ్యతిరేకంగా ఏది ఇష్టమే ఉండకూడదు. దానికి వాక్యంలో లేనిది ఏమడిగినా దొరకదు మీకు. వాక్యంలో లేనిది ఏదైనా అడుగుతానంటే అది సైతాన్ నుంచి వస్తాండి. అది ఉదాహరణకి ఇంకోరి చెడు దేవుని ఇష్టం లేదు. సో ఇంకోరి చెడు నువ్వు కొడతాను అనుకో, అది ఎప్పటికీ జరగదు. చెడు నీకు జరుగుతుంది, ఇంకోటి చెడు కోరుకుంటే నువ్వు. సో అట్లా ఏమైందా? ఎందుకంటే మీకు రావచ్చు, ఏది ఇష్టమైనా ఇస్తాడా? వాక్యంలో ఉండేది ఏది ఇష్టమైనా నీకు ఇస్తాడు దేవుడు. ఓకే, ఆ తర్వాత చూస్తే 8లో అంటాడు, నీకు ఇవ్వడం వల్ల దేవునికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది పిల్లరా. సో దెర్ ఈస్ నో డౌట్ అట్ ఆల్ దట్ నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆయన జవాబీడు. ప్రార్థన చేసినా ఏం ప్రయోజనం? మా ప్రార్థనకి జవాబు రావడంలా. ఎవరు మేడుసారు? మీ పాపనా? తెచ్చుకొని లోపల తెచ్చుకోండి. ఆ పాప అలవాటు అయ్యండి. ఓకే, నేను ముందర చూడండి. నేను మరి మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలా. ఓకే, సరే మీరు చూసినట్లయితే మనం ప్రార్థనకు ఆల్రెడీ 6 స్టెప్స్ మనం 6 స్టెప్స్ చూసుకున్నాం. 7th స్టెప్ కొద్దిగా చెప్పాను నేను, ఈరోజు కంప్లీట్ చేయాలా. ఏంటంటే ఫస్ట్ 6 స్టెప్స్. అమ్మ మీకు నోట్బుక్ చూసి చెప్పకూడదు, ఈ పాటికి మీరు బైహార్ట్ అయిపోయిండాల మీకు. ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి? నువ్వు ఆన్సర్ ప్రేయర్ కావాలనుకో, లేదంటే ప్రార్థనలో మొదటి నీకు ఉండాల్సింది ఏంటి? మొదటి గుణం, నువ్వు కన్విన్స్ అయి ఉండాలా. అంటే జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్టే కానీ చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత నువ్వు బయటికి పోలేవు. ఇది లేకుంటే ఇంకా వేరే వేస్ట్ పిల్లరా. అదేంటది? ఖచ్చితంగా ప్రేయర్కి దేవుడు జవాబిస్తాడు. నా ప్రార్థన అంటే చాలా ఇష్టం ఆయనకు. నా ప్రార్థన కొరకు స్వర్గం వెయిట్ చేస్తా ఉంది. నా పరిపాలన నేను నాకు పుట్టించిందే దేవుడు పరిపాలన చేయడానికి, ప్రార్థన చేయడానికి. కన్విన్స్ అయి ఉండాలి నువ్వు. ప్రార్థన అంటే నీకు అందుకే ప్రీతి అయి ఉండాలి. చాలామంది ఎందుకు ప్రార్థన చేసుకోరు? వాళ్ళు అనుకుంటారు, నా ప్రార్థన వినడు, పలానా వాళ్ళు ప్రార్థన వింటాడు దేవుడు, లేదంటే నేను పాపాత్మురాల్ని, పాపిని, లేదంటే నేను చెడ్డోని, నేను అట్లా. నో. నీ ప్రార్థన కోసం బైబిల్ చెప్తుంది ఆయన చెవి యొగ్గి ఉన్నాడని. ఇంకా దీని తర్వాత నువ్వు అనుమానిస్తాను అంటే నువ్వు అవిశ్వాసంలో, నీ జీవితంలో అవిశ్వాసం ఉంది. ఎప్పుడే కానీ డౌట్ పడకండి, ఆయనకు చాలా ఇష్టం. ఈవెన్ నువ్వు పాపంలో ఉండి పిలిచిన ఆయన ఆ రోజు విన్నాడు, ఈ రోజు కూడా నీ ప్రార్థన వినే దేవుడు ఆయన. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయనే నిన్ను బయటికి తీసుకురాలా అని. నువ్వు పాపంలో ఉన్నాను, నేను ప్రార్థన నేను దూరం ఉంటానంటే ఎవడు బయటికి తీసేది? ఆయన తప్ప. అందుకే ఆయన మనల్ని సహాయం చేసే దేవుడు. నాకు ఒక డౌట్ ఉండింది పిల్లరా, చాలా సంవత్సరాలుగా, ఏళ్ళుగా. అది నేను కొద్ది రోజులు నిన్న క్లియర్ అయింది. నాకు చాలా సంతోషం వేసింది ప్రార్థనకు సంబంధించి. ఏం తెలుసా అది? చూడండి, దేవుడు అబ్రహాంని ఎన్నుకున్న తర్వాత అబ్రహాంని ఎంతో దీవించాడు దేవుడు. అబ్రహాంతో వాగ్దానం చేశాడు, నిబంధన చేసుకున్నాడు. ఇస్సాకుని దీవించాడు, యాకోబుని దీవించాడు, యోసేపుని దీవించాడు. ఆ తర్వాత ఇజ్రాయెల్ జనాంగాన్ని దీవించాడు. కానీ మీరు చూస్తే 430 సంవత్సరాలు ఎలా దాసత్వంలో ఉన్నారు వాళ్ళు. అంటే 430 సంవత్సరాలు లేరు, దాదాపు 300. చాలా నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు, నేను చెప్పకూడదు ఇక్కడ. అన్ని సంవత్సరాలు దాసత్వంలో ఉన్నారు వాళ్ళు. తెలుసు కదా మీకు. నాకు ఎప్పుడు ఇది ఎంటాడేది, నా దగ్గర జవాబు లేకపోయేది. నేను అనుకున్నా, నాకు కన్ఫ్యూజ్ ఉండేది ఆ ఏరియా. నీ వాగ్దానంలో ఉన్నారు కదా వీళ్ళు ఎందుకు దాసత్వంలో ఉన్నారు? నువ్వు కదా వీళ్ళ దేవుడివి, ఎలా ఎందుకు దాసత్వం ఉన్నారు చెప్పండి? యోసేపు ఉన్నంత వరకు బాగున్నారంట. ఆ తర్వాత యోసేపు చనిపోయిన తర్వాత తర్వాత వచ్చిన రాజు వీళ్ళు ఫలించి అభివృద్ధి చెంది విస్తరిస్తా అంటే, అయ్యో ఈ ఐగుప్తునే వీళ్ళు స్వాధీనం చేసుకుంటారని చెప్పేసి వీళ్ళ మీద పగపెట్టి వీళ్ళని దాసులుగా మార్చి వీళ్ళని ఒక రకంగా చూస్తే పీడిస్తాడు. తిండిలే, బట్టలే, కుటుంబంలో సంతోషంలే, వీడు సాతాన్లా పీడిస్తానని చెప్పి బైబిల్ సాతాన్తో పోలుస్తుంది ఐగుప్తు రాజుని. వాయ్, ఏం చేస్తున్నాడు దేవుడు? ఏడున్నాడు అప్పుడు? ముందర చూడండి. ఎందుకు దాసత్వం ఉన్నారు వాళ్ళు? అరే సబ్జెక్ట్ బట్టన్నా మీరు చెప్పచ్చు కదా. ఎందుకు నాకు మీరు చదవండి నిర్గమకాండం 3వ అధ్యాయం. నిర్గమకాండం 3వ అధ్యాయం చూడండి.
7 నుంచి చదవండి ఎవరన్నా. చూడండి ఏం రాయబడిందో. బ్రదర్ ఎందుకు వాళ్ళు దాసత్వంలో ఉన్నారు? మీ దాసత్వం ఈ దాసత్వం పోల్చుకోవాలి మీరు. ఈరోజు మీరు దాసత్వంలో ఉన్నారు, లేరు యాక్చువల్ దాసత్వం మేము ఉండకూడదు. వీళ్ళ దగ్గర లేదు దాసత్వం, కానీ దాసత్వంలో ఉన్నారు. అంటే వీళ్ళు బీదరికంలో ఉన్నారు. వీళ్ళకి శత్రువు వీళ్ళ మీద తమ ఆధిపత్యం వహించినారు. రోగంతో, సమస్యలతో, పీడతో ఎందుకు ఉన్నారు తెలుసా? చూడండి ఎందుకు ఉన్నారు ఇక్కడ. ఎందుకు వాళ్ళు మీకు రాదా డౌటు? ఎందుకు ఇంత గొప్ప దేవుడు ఉండి ఎందుకు కొన్ని సంవత్సరాలు వీరు దాసత్వంలో ఉన్నారు? ఎందుకు కొన్ని సంవత్సరాలు లైక్ దేవుడు ఎందుకు కాపాడలే వీళ్ళని? దేవుడు వదిలేశాడా? ఎక్కడ పోయా నిబంధన? అబ్రాహాముతో చేసిన నిబంధన ఎక్కడ పోయా దేవుంది? అక్కడ చూస్తే పిల్లరా, మరియు యెహోవా ఇట్లా, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. అంటే నేనంట అంతవరకు వాళ్ళు ఏం పెట్టలేదు. మీరు తర్వాత కూడా మీరు చూడండి, వారి దుఃఖము నాకు తెలిసేనవి కాబట్టి ఐగుప్తు చేతి నుండి వారిని విడిపించుటకును, ఆ దేశం నుండి ఆ తర్వాత చూస్తే మీరు కింద పాలు తేనెల ప్రపంచ దేశం వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఇజ్రాయేలీల మొర ఈయన మీకు చాలా అవసరం ఇదే. అంటే అంతవరకు వాళ్ళు ఏం పెట్టలేదు. అంతవరకు మొర పెట్టి కూడా ఏం చేశారు? ముందర చూడాల. మొర పెట్టుకుంటే ఏం చేశారు? నేను చెప్తున్నా ఏం చేశారో ముందర చూడండి. నేను అందుకే నా పాయింట్ ఇది చెప్పాలి. మీరు ముందర చూసేందరూ చెప్పాలి. నేను ముఖ్యంగా మొగోళ్ళు ముందర చూడండి. నేను ఇట్లా వస్తాను మీ సైడ్. వీళ్ళు ఎందుకు తెలుసా దాసత్వంలో ఉన్నారు? బీదరికంలో ఉన్నారు. వీళ్ళకి బిజినెస్ ఫెయిల్ అయిపోయింది, అనారోగ్యంలో ఉన్నారు, భార్యాభర్తల మధ్య సుఖం లేదు, పుట్టిన పిల్లలు స్కూల్ వేయకలేదు. దాసులు అంటే ఆ టైంలో ఇంకా పశువుల కంటే హీనమైన జీవితము. ఎందుకు తెలుసా? వీళ్ళు ప్రేయర్ చేసుకునే వాళ్ళు కాదు. వీళ్ళు ఏం చేసుకునే వాళ్ళు చెప్తున్నా? వీళ్ళు ఏమనుకునే వాళ్ళంటే, నేను మేనేజ్ చేసుకుంటానులే, ఇది నేను మేనేజ్ చేసుకోగలను, ఇది ఏం లేదు, ఇది ఇట్లా చేసి ఇట్లా అయిపోతుంది, నాకు తెలుసు కదా. అర్థమవుతుందా? మీరు నేను అదే చేసేది. ఏం పర్లేదు, అదే ఆడాలి, అదే లోన్ తీసుకుంటాము, మనము కట్టేసుకుంటాము, నెల నెల ఈఎంఐ కట్టేసుకుంటాము, అది పర్లేదు. ఇది ప్రతి క్షణము మనము ఇటువంటి జీవితమే జీవిస్తాం కాబట్టి దాసత్వంలో ఉంటాం. బైబిల్ చెప్తుంది, వాళ్ళు ఎప్పుడైతే అయ్యా మా చేత కావడం లేదో, నువ్వు మా దేవుడివే, నువ్వు మాకు పాలు తేనెలు ప్రవహించి దేశం ఇస్తానన్నావు, నువ్వు వాగ్దానం చేసావు తండ్రి మాకు బీదరికం లేదని, నువ్వు వాగ్దానం చేసావు తండ్రి మా పిల్లలు చెడ్డ మార్గంలో పడినని, నువ్వు వాగ్దానం చేసావు తండ్రి రోగ శయ్య మీద మేము పడమని, నువ్వు వాగ్దానం చేసావు తండ్రి నా భర్త నన్ను ప్రేమతో నన్ను చూసుకుంటాడని, నన్ను తన చేతుల్లో పెట్టి చూసుకుంటాడని నువ్వు చెప్పావు. అయ్యా నువ్వు నా కాపరివయ్యా, నువ్వు చెప్పావు తండ్రి నాకు ఏమీ లేదని, నువ్వు కదా తండ్రి నా కాపరివి, నువ్వు కదా తండ్రి ఏ మేలు కొద ఉండదన్నావు. స్వామి నా ఆధారం నువ్వు. ఎప్పుడైతే మనిషి దేవుని సన్నిధిలో మొర పెడతాడో ఆ మనిషిని దేవుడు విడిపిస్తాడు. నువ్వు ఎంతవరకైతే నేను మేనేజ్ చేసుకుంటానులే, నేను చేసుకోగలనులే, నేను అడ్జస్ట్ చేసుకోగలనులే, దేవునికి ఏం చెప్పాలే, ఆయన దగ్గరికి ఏం పోలలే, ఆయనకి తెలియదా నా దగ్గర టైం లేదని, నేను మేనేజ్మెంట్లో పడి ఉన్నానని, నేను అడ్జస్ట్మెంట్స్లో పడి ఉన్నానని, రేపు నెల చూసుకుందాంలే ఆయన కథ ఏందో, ఇది ఈ సమస్య అయిపోనులే, ఇది. దేవుడు నిన్ను నన్ను ఇండిపెండెంట్గా ఉండేదానికి సృష్టించలేదు పిల్లరా. నువ్వు ఏ రోజు అంటావో మేనేజ్ చేస్తానని, నువ్వు అపవాదికి, శత్రువుకి నీ జీవితంలో ప్రవేశమిస్తావు. ఎందుకంటే దేవుడు బలవంతాన నీ జీవితంలో ఏది చేయడు. ఎందుకంటే నువ్వు దేవుని స్వరూపంలో పోలికలో ఉన్నావు. దేవుడు నిన్ను అలా ట్రీట్ చేస్తాడు, నువ్వు ఎలా అన్నా ట్రీట్ చేయి దేవుణ్ణి. దేవుడు ట్రీట్ చేసేది నువ్వు తన స్వరూపంలో పోలికలో ఉన్నావు. నిన్ను గౌరవిస్తాడు దేవుడు. నువ్వు ఆయనకి పర్మిషన్ ఇస్తే తప్ప నీ జీవితంలో ఆయన ప్రవేశించడు. అంత గౌరవం నువ్వు అంటే. ఎందుకంటే ఈ సృష్టి నీది,
ఈ భూమి నీది, నీ కుటుంబం నీది, నువ్వు కుటుంబానికి శిరస్సువే. నీ కుటుంబంలో ఆయన బలవంతాన ప్రవేశించడు, నువ్వు పర్మిషన్ ఇవ్వండి. నువ్వంటే అంత గౌరవం దేవునికి. ఆయన అపవాది కాదు, బలవంతాన నీ జీవితంలో ప్రవేశించడానికి, అబద్ధం చెప్పి ప్రవేశించడానికి, మోసం చెప్పి ప్రవేశించడానికి. ఆయన నువ్వు చనిపోయేంత వరకు నీ హృదయం దగ్గర మాట్లాడుతూ ఉంటాడు, తలుపు తడతానే ఉంటాడు, కానీ బలవంతాన నీ జీవితంలో దూరడు. నువ్వు మొర పెట్టండి, నువ్వు చెప్పండి, నీ సహాయం నాకు కావాలి తండ్రి. నువ్వు ఉదయం లేచి ఆయన సన్నిధిలో నువ్వు మోకరిల్లింది, ఆయన దగ్గర చేతులు ఎత్తండి, నువ్వే నా ఆధారం అని నువ్వు మాట్లాడండి, నీ జీవితంలో ప్రవేశించాడు. బాగా గుర్తుపెట్టుకో బిడ్డ. కానీ నువ్వు మాట్లాడడం మొదలు పెడితే ఆయన దగ్గర, ఆయన సహాయకుడుగా నువ్వు ఎంచి, ఆయన దేవుడుగా ఎంచి, ఆయన్ని ఆధారంగా చేసుకొని, నీకు చేతనైనా సరే, యా నీ సహాయం నాకు కావాలా, నీ కృప నాకు కావాలి, నువ్వు నా దేవుడువయ్యా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, బైబిల్ చెప్తుంది వారిని దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశంలో చేర్చాడని. వారి శత్రువుల కాడి నుంచి వారిని విడిపించాడు. మోషేని పంపించి అద్భుతాల తర్వాత అద్భుతాలు చేశాడు పిల్లరా. ఈ సృష్టిలో ఎవ్వరు చూడని, ఎవరు చేయని అద్భుతాలు దేవుడు చేసి చూపించాడు. అదే దేవుడు ఏ రోజు నీ జీవితంలో ఉన్నాడో, ఆడ ఎర్ర సముద్రం 2 భాగాలు చేసిన దేవుడు నీ దేవుడుగా నీ జీవితంలో నివసిస్తా అన్నాడు. ఆదివారం ఎట్లా వింటున్నారు మీరు? ఆయన చాలా గౌరవం గల దేవుడు పిల్లరా. ఆయన మహిమతో నిండి ఆయన గౌరవించే వారిని గౌరవించే దేవుడు. అది ఆయన పాలసీ. ఆయన ఎప్పటికీ చేంజ్ చేసుకోడు. అలా చేంజ్ చేసుకునేవాడైతే ఏ ఒక్కడు నరకానికి పోడు. కానీ ఆయన ఎవరు నరకానికి పోకూడదని ఆయన ఆహుతి అయిపోయాడు, ఆయన బలి అయిపోయాడు. ఆయన మనిషిగా మారి శాశ్వతంగా మనిషిగా జీవించడానికి నిర్ణయం తీసుకున్నాడు. దేవుడు శాశ్వతంగా మనిషి అయిపోయాడు పిల్లరా. ఎందుకు తెలుసా? మనిషి ఎప్పుడు ఆయనలా ఉండాలని, యేసుప్రభులా ఉండాలని. అంత చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు ఆయనని నిర్లక్ష్యం చేసావనుకో, నువ్వు ఎన్ని సమస్యల్లో అయిపోతున్నా ఆయన పక్కనే ఉంటాడు, కానీ నీకు ఆయన సహాయం చేయలేడు. ఎందుకంటే నీ సృష్టి అటువంటిది. ఈ భూమి నేను చెప్పాను కదా, నువ్వు ఇక్కడ ఉండేది పరిపాలన చేయడానికి. నువ్వు అన్నావు అనుకో, నువ్వు అవసరం లేదు, నేను పరిపాలన చేసుకుంటానని. దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకోడు. లేకుంటే ఈ పట్టణం అంతా చర్చిలో ఉండేది. ఈరోజు ఏ సంఘము ఖాళీగా ఉండేది కాదు. ఇంకో దేవుడు అని ఎవరు పిలువబడేవారే కాదు, కేవలం ఒక కారణాన. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని స్వరూపంలో పోలికలో సృష్టించబడి ఉన్నావు. అంత గౌరవం. అందుకే నువ్వు ప్రార్థన చేయింది నీ జీవితంలో ఇంటర్ఫీర్ చేయడు ఆయన. నువ్వు ఆ రోజు పిలువుకోకుండా ఉంటే ఆయన్ని, నీవే నా ప్రభు అని, ఈరోజు కూడా నీతో మాట్లాడేవాడు ఆయన, నీకు భంగపోయేవాడు ఆయన, నీ దగ్గరికి తన బిడ్డల్ని పంపించి బతిమలాడుకునేవాడు ఆయన. కానీ బలవంతం చేసేవాడు కాదు. బలవంతం చేసింటే మీ భర్త ఈరోజు చర్చిలో ఉండేవాడు. ఆయన భయపడి ఇచ్చేవాడైతే ఈ సంఘమే కాదు, ఆ సంఘము ఖాళీ ఉండేది కాదు. అర్థం చేసుకుని ఆయన హృదయాన్ని. ఓకే, సో ఎందుకు మీకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే, ప్రార్థన చాలా సీరియస్ ఇష్యూ పిల్లరా. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటి? కన్విన్స్ అయి ఉండాలా. ఎవ్రీ బ్రెత్ ఐ ప్రే లార్డ్, ఎవ్రీ ounce of my life, every dot of my life, I'll fill with prayer. అందుకే టంగ్స్ చాలా అవసరం పిల్లరా. నా సబ్జెక్ట్ అది కాదు ఇప్పుడు. ఇఫ్ యువర్ టంగ్ టాకర్స్, టంగ్ స్పీకింగ్ వాడైతే, నువ్వు అన్ని భాషలు మాట్లాడే బిడ్డవైతే, యూ విల్ బీ మార్వలెస్. నీ జీవితమే డిఫరెంట్ డైరెక్షన్కి వెళ్తుంది. ఈ భూమి మీద ఏ దైవజనులు ఏమైనా చెప్పాను, నేను నీకు చెప్తున్నా, అన్య భాషలు వరం నువ్వు లేకుండా ఉంటే నువ్వు చాలా నష్టపోతున్నావు బిడ్డ. నువ్వు అన్య భాషలు మాట్లాడాలి, నీకు అలా వరం ఉంది లోపల. ఓకే, అన్య భాషల వరం ఫ్రీగా ఇమీడియట్గా ఇచ్చేది అదే. నువ్వు మాట్లాడాలి అంతే. ఓకే, ఎనియో నాకు సెకండ్ పాయింట్ ఏంటి? ప్రార్థనలో రెండవ స్టెప్ ఏంటంటే, నువ్వు వాగ్దానం చెప్పి ప్రార్థన చేయాల. వాగ్దానం లేని ప్రార్థన కాదు పిల్లరా. అంటే వాక్యం లేని ప్రార్థన కాదు అది. వాక్యాన్ని సృష్టి గౌరవించే, దేవుడు గౌరవించే ఏదాన్ని, అన్నిటికంటే పైన ఉండేది ఏదాన్ని దేవుడు పెట్టే వాక్యాన్ని. ఓకే, మూడోది
అడిగిన వాటిని పొంది ఉన్నాను నమ్మాలా. ప్రార్థన అక్కడే స్టార్ట్ అయ్యింది పిల్లరా. నువ్వు అడిగిన వాటిని ఎందుకు అడిగే తెలుసా? జాగ్రత్తగా వినరా. నువ్వు నేను అడిగినప్పుడు, ప్రార్థనలో నువ్వు వాగ్దానాన్ని పెట్టినప్పుడు, అతి ముఖ్యమైనది ఎందుకు తెలుసా? ఎందుకు నమ్మాలి తెలుసా? ఒకటి, ఆయన వాగ్దానం చేశాడు. రెండవది, నువ్వు అడిగిండేది యేసు క్రీస్తు నామములో. ముందు చూడు బిడ్డ, నువ్వు అడిగిండేది యేసు క్రీస్తు నామములో. నీ గుండెలో ఈ యొక్క డిసిజన్ ఉండాలా. నేను అడిగిండేది యేసు క్రీస్తు నామములో. ఈ బ్రహ్మాండములో అతి ముఖ్యమైన నామము, అతి గొప్ప నామము. ఆ నామంలో నేను అడిగాననే, ఆ నామంలో నేను అడిగాననే కాన్ఫిడెన్స్ నీకు ఒక రకమైన ప్రైడ్ నీకు ఉండాలా. నీ మీద కాదు, ఆ నామంలో అడిగాను నేను, ఆ నామంలో అడిగాను నేను. ఆ నామంలో అడగడం అంటే తెలుసా నీకేంటో? యేసు ప్రభువే అడిగినట్లు దేవుని ఎదుట నువ్వు ఆమేన్ అని చెప్పినప్పుడు, నువ్వు లేచినప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, యేసు ప్రభువే నీ ద్వారా ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఆయన నామంలో అడగడం అంటే దేవుని యొక్క లెక్క ప్రకారము, ఆయన లీగల్ ప్రకారం, ఆయన హెవెన్లీ సుప్రీం కోర్ట్ ప్రకారం దిస్ ప్రేయర్ వాస్ ప్రేయిడ్ బై జీసస్ హిమ్సెల్ఫ్. అందుకే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది పిల్లరా. దీన్ని సిల్లిగా తీసేసుకోవద్దండి. అందుకే ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ తర్వాత లేచిన తర్వాత ఓకే, మూడోది ఏంటి? పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు అవన్నీ కలిగి ఉంటావు. ఎందుకంటే అన్నీ ఆడున్నాయి ఆత్మీయ లోకంలో. సో ట్రాన్స్ఫర్ చేస్తా అనేది ఏంటి? అటు నుంచి ఇటుకి ప్రార్థన. ఫిజికల్ వరల్డ్లోకి రావాలంటే ఆల్రెడీ ఫిజికల్ వరల్డ్ని క్రియేట్ చేసింది ఎవరు? ఆత్మీయ లోకమే భౌతిక లోకాన్ని సృష్టించినది. ఈ కూలర్ని ఎవరు సృష్టించినది? ఆత్మీయ లోకంలో నుంచి అన్నీ వచ్చినది పిల్లరా, ప్రతిదీ వచ్చినది. సో అక్కడ నువ్వు వాగ్దానాన్ని విడిచి యేసునామములో అడిగినప్పుడు ఈ భౌతిక లోకంలోకి వస్తుంది. అంతే ఇక దాని గురించి డౌట్ పడకూడదు. నాలుగోది ఏంటి? ఆమీన్ అని చెప్పిన తర్వాత ఏం చేయకూడదు నైనా? నాన్ సెన్స్ మాట్లాడకూడదు. నువ్వు ఆమీన్ అని చెప్తూనే సాతాను తన మనుషులు పంపిస్తాడు, లేకుంటే నీకు ఆలోచనలు పంపిస్తాడు, రకరకాల పరిస్థితులు క్రియేట్ చేశాడు దానికి విరోధంగా మాట్లాడేదానికి. అది నీ భర్త గురించైనా, నీ భార్య గురించైనా, నీ పిల్లల గురించైనా, డబ్బు గురించైనా, నీ మినిస్ట్రీ గురించైనా, ఎప్పుడు వ్యర్థంగా దానికి ఎగనెస్ట్గా మాట్లాడకూడదు. ఓకే, అందుకే దానికి సపోర్ట్గానే ఎప్పుడు మాట్లాడతాను అలా మీరు నేను. ఓకే, 5వ పాయింట్ ఏంటైనా? చాలా ఇంపార్టెంట్ ఇది. నువ్వు ఆమీన్ చెప్పి లేచిన తర్వాత నాన్ సెన్స్ మాట్లాడకూడదు. 5వది ఏంటంటే, ఆమీన్ చెప్పిన తర్వాత నీకు దాని మీద ఉన్న వాగ్దానం మీద ఉన్న విశ్వాసాన్ని తొలగించేదానికి సాతాను ప్రయత్నం చేస్తాడు పిల్లరా. అందుకే మన పోరాటం ఏ దాని గురించి ఉండేది? విశ్వాసాన్ని కాపాడుకునేదానికి మన పోరాటం. పౌలు అంటాడు, మంచి పరుగును, మంచి పోరాటం పోరాడితే ఏం కాపాడుకుంటేనే. దానికి విరోధంగా ఏది లేచి, అందుకే దాని విరోధంగా ప్రీచింగ్ వినకూడదు. మీరు నేను మా సిస్టర్ వింటానారా? నువ్వు వింటాను అనుకో, దేవుడు బీదరికం ఇస్తాడు నేను బాగు చేయడానికి. బీదరికము దేవుడిచ్చిన వరము. బీదరికం చాలా మంచిది. బీదరికం లేకుండా నువ్వు దీనుడుగా ఉండలేవు. డబ్బులు ఎక్కువ వస్తే నువ్వు గర్వాంధుడు అయిపోతావు అని నువ్వు టీచింగ్ వింటాను అనుకో, నిన్ను చంపేస్తుంది అదే నీ ప్రార్థననే. సో నువ్వు ఏం వింటాన్నావో చాలా ఇంపార్టెంట్ ప్లరా. ప్రార్థనలో నువ్వు ఆమీన్ అయిన తర్వాత ఏం వింటాను, ఎందుకంటే విశ్వాసాన్ని కాపాడుకునే బాధ్యత నీది, నాదే. 6వది ఏంటి? 6వది చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఆమీన్ అని చెప్పి లేచిన తర్వాత దానికి ఆ యొక్క వాగ్దానాన్ని ఆలోచిస్తూ ఉండాలి ఎప్పుడు. ఆ ఆలోచనకి ఎందుకు దాన్ని నమ్మాలి, దాన్ని ఆలోచించాలంటే అనేక మంది నీకు వాళ్ళ అనుభవాలు చెప్తారు వచ్చి, అమ్మా ఆడిట్లా జరిగా, ఇట్లా జరిగా, వాళ్ళకి జరగలే, వీళ్ళకి జరగలే. ఉదాహరణకు నువ్వు ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తాను అనుకో, నువ్వు దాన్ని ఆలోచిస్తాను, ఇది నాది, ఇది ఖచ్చితంగా నా జీవితంలో ఉంటుందని. దానికి విరోధంగా అనేక మంది వచ్చి చెప్తారు, ఆడ
ఇట్లే వాక్యం చెప్తాండి, అయినా వాళ్ళకి బాగా కాలే. ఆ చర్చిలో వాక్యం ఆయన చచ్చిపోయా, ఆడ ఇలా చేశాని ఇట్లా చెడ్డ అయిపోయా. ఇతరుల ఎక్స్పీరియన్సెస్ని నీవు తీసుకోకూడదు, నువ్వు దేవుని వాక్యాన్ని మాత్రమే తీసుకోవాలా. ఎందుకు ఎవరికి ఎలా ఎందుకు జరుగుతుందో నీకు తెలియదు, వాళ్ళకి తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. చాలాసార్లు చెప్పాలంటే దేవునికి తెలుసు ఎందుకు వాళ్ళ జీవితంలో వాళ్ళు భక్తిగా ఉన్నా కూడా వాళ్ళకి కావాల్సింది రావడం లేదు. అందుకనే చాలా ఇంపార్టెంట్. చూడండి, ప్రార్థన చేసిన తర్వాత ఎందుకు జవాబు రావంటే ఈ చేసే మిస్టేక్స్ మనం. అందుకే మనం పేరేం పెట్టాం, స్టెప్స్ ఫర్ ఆన్సర్డ్ ప్రేయర్. ఏమేమి ఈ 6 స్టెప్స్ మనంలో ఎప్పుడు ఉండాలి ప్రార్థన జీవితం కలిగిన మనకు. అర్థమైందా? ఓకే. 7వది మీరు నేను చూసుకుంటా ఉన్నాం. నిన్న వారం స్టార్ట్ చేసాం మనము, కొద్దిగా చెప్పాను నేను, ఈరోజు కంప్లీట్ చేయాలా. 7th స్టెప్ కూడా 6th స్టెప్ లాగానే పిల్లరా. ఓకే, 7th స్టెప్ ఏంటంటే, నీవు నేను ఆమీన్ చెప్పిన తర్వాత 6thలో చూసుకున్నాం దానికి విరోధంగా ఆలోచించకూడదని. 7th కూడా అలాంటిదే రిలేటెడ్ కాకుంటే కొద్దిగా తేడా ఏంటంటే 7వ స్టెప్ నువ్వు చేయాల్సింది చాలా ఇంపార్టెంట్ పిల్లరా. ఎందుకంటే ప్రార్థన జీవితం మంది ఈ పాయింట్స్ లేకుండా కష్టపడతాను. అందుకే బాగా జ్ఞాపకం చేసుకో, రాసి పెట్టుకో, దీనికి బాగా చెప్తా ఉండు. ఓకే, బైహార్ట్ అయిపోలేవి. ఓకే, 7వది ఏంటంటే, నువ్వు ఆమీన్ చెప్పిన తర్వాత, నేను చూసా ఇక్కడ చూడు, ఆమీన్ చెప్పిన తర్వాత ఏం చేయాలా, మెడిటేట్ చేయాల పిల్లరా. ఆ వాగ్దానాన్ని నువ్వు చెప్పేవాడిగా ఉండాలా. అమ్మా సిస్టర్ వింటానారా? ఆ వాగ్దానాన్ని చెప్పాలను, ఆ తర్వాత చూడాలను ఆ వాగ్దానాన్ని. ఎక్కడ? భౌతికంగా నీ జీవితంలో జరగడం చూడాలా. జాగ్రత్తగా వినండి. నువ్వు ఏదన్నా వాగ్దానం చెప్పిన తర్వాత దాన్ని నువ్వు మెడిటేట్ చేసి చెప్పాల నోటితో. ఆ వాగ్దానాన్ని చెప్తా ఉండి, అంతేకాకుండా నువ్వు చూడాలా అది. ఆ యొక్క వాగ్దానంతో నువ్వు పొసెస్ అయి ఉన్నావు. ఆ వాగ్దానం నీ భర్తలో జరుగుతుంది, ఆ వాగ్దానం నీ పిల్లల్లో జరుగుతుంది, ఆ వాగ్దానము నువ్వు ఫిజికలీ నీ జీవితంలో చూడు. నీ జీవిత హలో జాగ్రత్తగా వినిపిల్లరా. చాలా ముఖ్యమైనది 7th పాయింట్. ఈ దేవునితో మన జీవితంలో దేవుని కొరకు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కొరకు మనం జీవిస్తూ ఉండే ఈ జీవితంలో నువ్వు ఇక్కడ ఉండే పాయింట్ నుంచి ఆ పాయింట్కి పోవాలంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి? ఇక్కడున్నావు నువ్వు, వాటికి తీసిపోయేది ఏదో తెలుసా? నీ మెడిటేషన్. నువ్వు నోట్తో చెప్తావే, మెల్లిగా మాట్లాడుతూ ఉంటావు దాని గురించి. ప్లస్ అంతటితో ఆడుకోకుండా దాన్ని చూస్తావు నువ్వు. అది నాది, దేవుడు నాకు చెప్పాడు, ఇలా ఉంటుంది నా జీవితం, ఇది నా జీవితం, ఇది నా పిల్లల జీవితం, ఇది నా కుటుంబ జీవితం, ఇది నా మినిస్ట్రీ, ఇది నేను టౌన్లో చేసేది, ఇది నా యొక్క జిల్లాలో, ఇది నా దేశంలో నా జీవితం. ఎందుకంటే ఇక్కడ దేవుడు రాసి నీ కొరకు నా కొరకు వాగ్దానం చేశాడు, ఇది నీ జీవితం అని. అదే జీవితాన్ని నేను చూడాలా. అందుకే బైబిల్ ఏమంటుంది, ఆ సామెతల గ్రంథము 4:21 నుంచి ఏమంటుంది? నిన్న వారం చూపించాను నేను, 6th పాయింట్ చెప్పినప్పుడు. చెప్పండి, పెట్టినైనా అమ్మ చదువుతారా ఎవరు? 4:21 సామెతల గ్రంథం. నీ కనులెదుటి నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము. ఎందుకు అమ్మా? రిజల్ట్ ఏంటి? ముందు చూడండి. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేస్తున్నావో, అది నీ అభిషేకం గురించి కానీ, నీ మినిస్ట్రీ గురించి కానీ, నీ ఏ ఏరియాకైనా సరే, అది నువ్వు దాని వాక్యాన్ని చెప్తాను చూడాలి నువ్వు. అదే రిజల్ట్ ఏముంటుంది? దొరికిన వారికి అది జీవమును, వారి సర్వ శరీరమునకు. ఎవరికి? దొరికిన వారికి. ఏం దొరికిన వారికి? వాక్యం. నీ కనులెదుటి నుంచి పోనీకూడదు. ఏంటి కనులెదుటి నుంచి పోనీకూడదు అంటే, ఇది కాదు. బైబిల్ తీసుకొని మా పాస్టర్ చెప్పినాడు, ఇంక నుంచి ఇట్లే పెట్టుకొని ఉంటాను నేను, బైబిల్ని పెట్టుకోమన్నాడు. ఏంటి అక్కడ నీ కనులేదు నీ పోనిద్దంటే? జాగ్రత్తగా వినండి. ప్రతి వాగ్దానములో పిక్చర్ దాగి ఉంది. ఏం దాగి ఉంది? బొమ్మ దాగి ఉంది.
నీతిమంతులు గొప్ప ధననిదే. ఏం దాగుంది దాంట్లో? పిక్చర్ దాగుంది. దాంట్లో పిక్చర్ ఇచ్చాడు దేవుడు. దాన్ని నీ కనులెదుట పెట్టుకోవాల్సిందే. దాన్ని నీ కనులెదుట పెట్టుకొని ఏం చేయాలి? నువ్వు చెప్తా ఉండాలా. ఓకే, స్వస్థత గురించి జాగ్రత్తగా నేను ముందుకు చూడండి. నిన్న వారం చెప్పాను నేను స్వస్థత గురించి. ఎలా 7th పాయింట్ అప్లికబుల్ అవుతుంది, ఎట్లా అప్లై చేస్తాను? బెడ్ మీద పడి ఉన్న అనారోగ్యంతో పోనండి, బెడ్ మీద లేదు, ముందు చూడండి. బీపీ ఎంటాడుతుంది, నిన్నే షుగర్ ఎంటాడుతుంది, కిడ్నీస్లో ప్రాబ్లం అని చెప్పారు, లంగ్స్లో ప్రాబ్లం అని చెప్పారు, ఓవర్ వెయిట్, నువ్వు అమ్మ బ్లడ్లో తక్కువ ఉంది, ఇంకేమో ప్రాబ్లమ్స్, రకరకాల ప్రాబ్లమ్స్ అని నీకు డాక్టర్లు చెప్పారు. ఈవెన్ నువ్వు సఫర్ అవుతున్నావు బాడీలో. ఏంటి ఇప్పుడు నీ పని? ఏం చేస్తావు ఇప్పుడు? పైన స్టెప్స్ అన్నీ నీకు తెలుసు. ఈ స్టెప్ 7thలో ఏం చేస్తావంటే నువ్వు వాక్యాన్ని మెడిటేట్ ఏం చేస్తావు? మటరింగ్ చేస్తావు, చెప్తావు. ఏమని? ముందు చూడైనా యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది. కేవలం చెప్పడం కాదు, నీ బాడీలోకి దేవుని యొక్క సామర్థ్యం చూడు. నువ్వు ఎలా వెలుగుని చూస్తావా? బాడీలో బ్లడ్లో దేవుని యొక్క మహిమని చూస్తావా? దేవుడిని హృదయాన్ని చూస్తున్నాడు. ఆయన ఏం చూసేవాడు? హృదయాన్ని చూసేవాడు. నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు దేవుడు. నీ బాడీ నిండా దేవుణ్ణి చూడు. తండ్రి, నువ్వు నా తిండిని నీటిని దీవించావు, మధ్య నుంచి రోగాలు తొలగించావు, కృతజ్ఞతలు తండ్రి. నా తిండి నీటిని దీవించి నా మధ్య నుంచి నీ బ్లడ్లో హెల్త్ని చూడను, నీ బోన్స్లో సామర్థ్యం చూడు, నీకు షుగర్ పోవడం చూడు తండ్రి. నీ కృతజ్ఞతలు, నా తిండి దీవించి షుగర్ ఎప్పుడు నార్మల్గా ఉండేటట్లు నువ్వు చేసినందుకు కృతజ్ఞతలు. అర్థమైందా బిడ్డ? ఇది రా ప్రార్థన అండి. నువ్వు చూడాలా. అది దొరికిన వారికి ఏం దొరుకుతుంది? వారి సర్వశరీరానికి తండ్రి యేసయ్య, పరిశుద్ధాత్మ దేవ, యేసయ్యని మృతుల్లో నుంచి లేపిన దేవ, నా శరీరాన్ని అనుక్షణము ఆరోగ్యంతో నింపుతున్నందుకు కదా, నాకు ఐడియల్ వెయిట్కి తీసుకొస్తున్నందుకు కొనాలి, నేను తినకూడని తినకుండా ఉండే హృదయాన్ని, ఆలోచనలు ఇస్తున్నందుకు నీ కృతజ్ఞతలు. నేను చెప్తున్నా బిడ్డ, నువ్వు కంటిన్యూ చేయదాన్ని. అవిశ్వాసంలోకి పోదు. అవిశ్వాసం అంటే ఏంటి చెప్పు? అక్షరానైనా మీరు ముందర చూడాల. అవిశ్వాసం అంటే ఏంటి? 2 రోజులు చెప్పేది, 3 సార్లు 4 సార్లు చెప్పి మన కాదులేదు, ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ రోజు నుంచి నువ్వు ఆల్రెడీ ఊడిపోయినావు. దీన్ని ఏంది? ప్రార్థనలో ఆల్రెడీ ఊడిపోయినాను. చేయకు. దేవుడు చెప్పింది నువ్వు చెయ్యి, ఆయన చెప్పింది ఆయన చేసుకుంటాడు. నేను మీకు ఛాలెంజే చెప్తాను. నేను మీకు యూ విల్ లివ్ ఇన్ డివైన్ హెల్త్. మా ముందు చూడనైనా దైవిక స్వస్థతల్లో డెఫినెట్గా నువ్వు చచ్చిపోయేంత వరకు జీవిస్తావు. ఈ అలవాటు నీలో ఉండే. యుద్ధం జరుగుతుంది నువ్వు స్టార్ట్ చేసినప్పుడు. నేను ఆల్రెడీ చెప్పుకుంటూ వస్తున్నా మీకు. ఓకే, సో అదేవిధంగా కేవలం ఆరోగ్యమే కాదు. సపోజ్ భర్త చెడ్డ అలవాట్లో ఉన్నాడు, పిల్లలు చెడ్డ అలవాట్లో ఉన్నారు, సేమ్ ఇదే అప్లికేబులే, అప్లై చేయాలి సేమ్. తండ్రి, ఇప్పుడే చెప్పాను మీకు, యెహోవా నువ్వు నా కాపరివయ్యా, నిన్ను నేను కాపరిగా చేసుకున్నా. ఏముండదు నా ఇంట్లో, లేముండదు. నువ్వు చెప్పావు తండ్రి. 91వ కీర్తన, మహోన్నతుని చాట్లో నేను నా పిల్లలు ఉన్నాం కాబట్టి, సర్వోన్నతుని నీడలో మేము ఉన్నాం కాబట్టి, నువ్వే మా రాజువి, దేవుడు కాబట్టి నువ్వు అన్నావు తండ్రి. ఎక్కడ ఏం రాబడింది? అక్కడ 3లో, వేటకాని ఊరిలో నుండి నువ్వు నన్ను కాపాడుతానన్నావు. నా భర్తని బంధించి పెట్టిన ఆ వేటగాడు, ఆ యొక్క సాతాను నుంచి నా భర్తను నువ్వు కాపాడే దేవుడు తండ్రి. క్రైస్తవుల్లో ఉండే సమస్య ఏం తెలుసా? ప్రార్థన చేసి ఆమెనని చెప్పి లేచిన తర్వాత అన్ని బ్యాడ్ పిక్చర్సే చూస్తూ అంటారు. బ్యాడ్ పిక్చర్ సినిమా కాదు నేను చెప్తాను, అదే మామూలుగానే మాట్లాడేది మారిపోయి ఉంటుంది. ఆమీనని చెప్పిన తర్వాత వాళ్ళు అనుకుంటారు ఆమీనని చెప్పినా మిగతాది ఆయన చూసుకుంటాడు, నాది నాదే. ఏది? నెగిటివ్ చూడడము, నెగిటివ్ మాట్లాడడం. డోంట్ డూ దాట్.
చూడు నీ భర్తని అభిషేకంలో. నువ్వు చెప్తున్నావు, ప్రభా వేటగాని ఊరిలో నువ్వు నన్ను కాపాడుతానన్నావు, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షిస్తానని నువ్వు వాగ్దానం చేసిన దేవుడవే. ఇదిగో నేను చూస్తున్నాను నా భర్తను తండ్రి, ఇదిగో తను రూమ్లో ప్రార్థన చేయడం చూసానా, నీ యొక్క సన్నిధి ఆయన మీద చూసానా, ఆయన బాప్తిసం తీసుకోవడం చూసానా, ఆయన మీద నీ వెలుగు రావడం చూసానా, ఆయన 1000 మందికి ప్రీచ్ చేయడం చూసానా, ఆయననైనా వీధుల్లోకి వెళ్ళి ఇతరులకు సువార్త ప్రకటించడం నేను చూసానా. కృతజ్ఞతలు తండ్రి. తండ్రి నువ్వు వాక్యాన్ని నిలబెట్టుకునే దేవుడివి, మాట ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడివి తండ్రి. నీ వాక్యంలో రాయబడింది, నాకు విరోధంగా రూపించబడిన ఏ విధమైన ఆయుధం వర్ధిల్లదని. నాకు విరోధంగా లేచిన నా భర్త ద్వారా నాకు విరోధంగా లేస్తున్న ప్రతి ఆయుధాన్ని నాశనం పలుకుతున్నా అని చెప్పినప్పుడు ఆ ప్రార్థనలో ఆమెను ఎంతో నువ్వు మెడిటేట్ చేస్తాంటావు. ఆ తర్వాత తండ్రి నా భర్తని వేటకాని వీరి నుంచి కాపాడుతాను, ప్రతి నాశనం నుంచి నా భర్తను కాపాడుతాను. నా భర్తతో నువ్వు మాట్లాడుతాను. దాంతోపాటు ఏం చూడాలా, పిక్చర్ చూడాలా, దేవుడు నీ భర్తతో మాట్లాడుతూ ఉండేది, దేవుడు నీ పిల్లలతో మాట్లాడుతూ ఉండేది. దట్స్ ఏ ప్రేయర్. ప్రేయర్ అంటే ఆమెను చెప్పాను, ఇంకా నా ఇష్టం, లేచిన తర్వాత వాడు వేస్ట్ ఫెలో, వాడిని చేసుకొని మోసపోయినా, మా నాయన చెప్పిండే ఆ పని చేసుకొని ఈ పని చేసుకొని అని ముసలాయం అయిపోయినా కూడా చెప్తానే ఉండే. అందుకే ఆమె నమ్ముకున్నాం బ్రదర్, యేసుప్రభు నమ్ముకుని 40 ఏళ్ళు అయింది. ఏంది కాదు, ఎందుకైతుంది? హలో, నువ్వు ఆ స్టెప్స్ తెలియకపోవడం వల్ల మనం నష్టపోతాం. అర్థమవుతుందా మీకు? గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే వాక్యం దొరికిందో వారికి ఏం దొరుకుతుంది? జీవం దొరుకుతుంది. ఓకే, బిబ్లికలీ ప్రూఫ్ ఉందా? బైబిల్లో రాయబడిందా ఇది? ఎస్. నిన్న వారం మనం చూసుకున్నాం, యెహోషువతో దేవుడు ఏమన్నాడు? ఏమన్నాడు యెహోషువతో? నేను 6:2 తిండి. ఓకే, 6:2 తిండి. యెహోషువ గ్రంథంలో 6:2, 6:1-2, ఆ 1-2 వాక్యాలు చదవండి, ముందుకెళ్దాం. చదవండి. ఏమన్నా నీవు నీ యెహోషువ గ్రంథం చదవండి నాన్న. చదవండి. ఆ కాలమున ఇజ్రాయేలు భయము చేత ఎవడును వెలుపలికి పోకుండా లోపలికి రాకుండా ఎరికో ద్వారమును గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము నేను 6:2. అప్పుడు యెహోవా యెహోషువతో ఏమన్నాడంట? చూడుము. ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూసే సి, చూడు. జాగ్రత్తగా 7th పాయింట్ ఏంటి? మనం మెడిటేట్ చేయాలా, చూడాలా. అక్కడ సీన్ చూస్తే మీరు ఎరికో గోడలు, పెద్ద పెద్ద గోడలు, చరిత్ర మీరు చూసినప్పుడు పెద్ద గోడలు బంద్ చేయబడి ఉన్నాయి, సైన్యం కాపలా కాస్తుంది, రాజు సైన్యం అంతా సిద్ధంగా ఉన్నారు వీళ్ళతో యుద్ధం చేయడానికి. అక్కడ రాయబడింది, మొదటి వాక్యం పెట్టినాయన ఏం రాయబడింది? ఎవడును లోపలికి పోలేడు, వెలుపలికి రాలేడు. అటువంటి స్థితి. దేవుడు ఆశ్చర్యకరమైన లెక్క స్ట్రేంజ్ అంటారు, తెలుగులో ఏమంటారమ్మా? విచిత్రమైన మాట అంటారా? ఏంటి విచిత్రము? 2వ వాక్యంలో రాయబడింది. ఏమంటాడు దేవుడు? నేను ఎరికోను దాని రాజును పరాక్రమ గల శూరులను నీ చేతికి ఇచ్చి ఉన్నాను, చూడు అంటున్నాడు. చూడుము. ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది కదా, ఇచ్చేసాను, నీకు అప్పగించుచున్నాను అని. తప్పది. చాలా వర్షన్స్ ఎతికే ఈరోజు నేను. అన్నిట్లో ఏం రాబడింది సార్? ఇచ్చేసాను నీకు, జాగ్రత్తగా విననులారా. దేవుడు ఏం చెప్తున్నాడు యెహోషువతో? ఏం చూడాలా? జాగ్రత్త, ముందు చూడండి. ఏం చూడాలా? ఇప్పుడే చెప్పాను మీ భర్త గురించి. ఏం చూడాలా? ఏం చూడాలా? రాజు ఇచ్చేసి ఏం చూడాలి? రాజు నీ కాళ్ళ దగ్గర చూడాలను, సైన్యము నీ ఎదుట మోకరిల్లం చూడాలా యెహోషువ. అక్కడున్న వెండి బంగారం నీ చేతుల్లో చూడాలా. ఏం చూడాలా? పోయి దేశాన్ని ఆక్రమించుకున్నా చూడు, ఎందుకంటే ఇచ్చేసాను నేను మీకు. అందుకే దేవుడు యెహోషువతో అంటాడు, మెడిటేట్ అండ్ సీ, ధ్యానించు, ఆ తర్వాత చూడు. చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. ముందు చూడండి. నేను లాస్ట్ వీక్ కూడా టచ్ చేసా ఈ విషయాన్ని. ఫస్ట్ జనరేషన్ ఎందుకు పోలేదో ఈ యొక్క పాలు తినలు ప్రపంచ దేశంలోకి, వీళ్ళకంటే ముందుండే వాళ్ళు ఇదే 2 తప్పులు చేశారు. వాళ్ళు మెడిటేట్ చేయలేదు, చూడను లేదు. మెడిటేట్ చేశారు, చూశారు. ఏంటి? ఎగ్జాక్ట్లీ దేవుడు చెప్పిన దానికి విరోధంగా.
ఏమన్నారు వాళ్ళు? అమ్మ ఏమన్నారు సిస్టర్? వాళ్ళు అన్నారు మేం మిడతలము. రెండోది ఏమన్నారు? వాళ్ళ దృష్టిలో కూడా మేము మిడతలం. నేను మీకు చెప్తున్నా, క్రైస్తవుడి ఒక పవర్ఫుల్ లైఫ్ నువ్వు జీవించా. జాగ్రత్త నేను ముందు చూడండి ప్లీజ్, ముందర వెనకలు ఉండాలి కూడా. ఈ 2 పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ప్లరా. నువ్వు నిజంగా దేవుణ్ణి అనుభవించాలన్నా, దేవుని కొరకు జీవించాలన్నా, ఈ 2 చాలా 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 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్. ఈ 2 ఇవి లేకుంటే నువ్వు దేవుడు నీ జీవితంలో కదలలేడు. ఈ 2 ప్రిన్సిపల్ చాలా జాగ్రత్త పెట్టుకోండి. నంబర్ 1, నువ్వు ఏం చూసుకుంటానో నీలో, నువ్వు ఎవరని చూసుకుంటానో నిన్ను. నిన్న వారం కూడా చెప్పా, చాలాసార్లు చెప్పా, సాతాను ఎప్పుడు నీతో మాట్లాడుతూ అంటాడు. ఏ విధంగా తెలుసా? నువ్వే మాట్లాడినట్లుగా. అందుకే నువ్వు ఎవరు? ఓకే, ఫస్ట్ ఇట్లా జాగ్రత్త ముందు చూడండి. నీ జీవితంలో ఈ భూమి మీద బతికినంత కాలం కూడా బాగా గుర్తుపెట్టుకో ఈ ఫస్ట్ పాయింట్ని. నువ్వు ఎవరు అనేది బైబుల్ ఏం చెప్తుందో అదే నువ్వు. ఎప్పుడు నువ్వు వాక్యం ఏం చెప్తుందో అదిగానే తీసుకుంటాను, అదిగా చెప్తా ఉండాలా. సాతాను ఎప్పుడు నీలో ప్రవేశించి అనను కానీ నీ మైండ్లో ఏమేస్తాడంటే నువ్వే మాట్లాడుకున్నట్లుగా వాడేస్తాడు. నువ్వు వేస్ట్ ఫెలోవి, నువ్వు అన్రైచియస్వి, నువ్వు పాపాత్ముడివి, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు చెడ్డోడివి, నీ చేత ఏమీ కాదు, నీ మీద దేవుని దయ లేదు, నీ మీద దేవుని ప్రేమ లేదు. పిల్లరా, ఎక్కడుండే అపవిత్రత అంతా నీలో వేసి వాడు ఎట్లా మాట్లాడతాడంటే నువ్వే మాట్లాడినట్లుగా మాట్లాడతాడు. ఎంతమందికి అర్థమైంది? ఇది అర్థమైతే నీ జీవితమే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. నువ్వు కాదు మాట్లాడుతానేది, వాడు నువ్వు మాట్లాడినట్లు మాట్లాడతాడు. ఇక్కడ నేను జయించాలా, అభిషేకంలో నువ్వు జీవించాలి, దేవుడు నిన్ను వాడుకోవాలి అంటే ఫస్ట్ పాయింట్. అందుకే అనుక్షణము నువ్వు ఏం చెప్పాలి? ఈ 2 భయంకరమైన దయ్యాలు పిల్లరా. ఇది మొదటి దయ్యము, ఈడెప్పుడు నువ్వు జయిస్తాను. అందుకే నువ్వు ఎప్పుడు నువ్వు ఏం చెప్పాలా? బైబుల్ ఏం చెప్తుందో అది చెప్పాలి. నేను రైచియస్ మ్యాన్ని, నేను నీతిమంతుడిని, హోలీ పర్సన్, నేను అభిషక్తుడు, నేను యేసు ప్రభు ఏమై ఉన్నాను నేను అదే ఉన్నా. యేసు ప్రభు జ్ఞాని, నేను జ్ఞానిని. యేసు ప్రభు ఫుల్ ఆఫ్ విజ్డమ్, అండర్స్టాండింగ్, నాలెడ్జ్తో నిన్నవాడు, రెవల్యూషన్ నాలెడ్జ్తో నేను అదే ఉన్నా. యేసు ప్రభు అగాపే ప్రేమతో నేను అగాపే ప్రేమతో నిన్న. యేసు ప్రభు దయాళుడు, నేను దయాళుడిని. యేసు ప్రభు కామాంధుడు కాదు, నేను కామాంధుని కాదు. ఆయన క్రోధి కాదు, నేను క్రోధిని కాదు. ఆయన దుర్మార్గుడు కాదు, నేను దుర్మార్గుడిని కాదు. ఆయన ఎంత పరిశుద్ధుడో నేను అంత పరిశుద్ధుని. See as Jesus is, so you are in this world. ఎప్పుడు ప్రతి క్షణము పాతాళం నీ మీద పడుతుంది. నువ్వు ఎవరో నువ్వు తెలుసుకోకుండా చేయాలని పాతాళం మొత్తం నీ వెనకలు పడుతుంది. ఈవెన్ కొంతమంది ప్రీచర్స్ ద్వారా పడతాడు వాడిని వెనకల. బైబుల్ ఏం చెప్తుందో అది నువ్వు అయి ఉన్నావు. నువ్వు దేవునికి నువ్వు ఆత్మవే, నువ్వు దేవునికి పుట్టినవాడవే. హలో, నువ్వు హోలీ క్రీచర్వే. నువ్వు యేసు ప్రభు ఏమై ఉన్నాడో అది అనుక్షణము నువ్వు ధ్యానించాల్సింది, నువ్వు అదే ఉన్నావు. నెవర్ ఎక్సెప్ట్ ఎనీథింగ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ దిస్. ఏదన్నా రాని అది సాతాను నుంచి వచ్చేది పిల్లరా. ఒప్పుకోకూడదు నువ్వు నేను. వాడు నువ్వే మాట్లాడినట్లు మాట్లాడతాడు నీలో. నా చేత కాదు, నేను కామాంధుల్ని, నాకు ఎప్పుడు చెడ్డ చూపులే నావి, నేను వేస్ట్ ఫెలోని, నా మీద దేవుని దయలే, నేను ఇంకా ఏదో చేయాలా, నేను బాగుపడాలంటే ఏదేదో చేయాలా, ఎంతో ఉపవాసం చేయాలా, ఎంతో ఏడ్చాలా, నేను ఒక నువ్వు కాదు అది మాట్లాడుతా అనేది. నువ్వు దేవుని ఆత్మతో ఏకాత్మ ఉన్నావు లోపల. అందుకే బైబుల్ ఏం చెప్తుందో నీ గురించి దాన్ని మాత్రమే పలకాల, దాన్ని మాత్రమే చూడాలను. నీలో దేవుని అభిషేకం, దేవునితో నిండి ఉండడం చూడు. బైబుల్ ఏం చెప్తుందో చూడు. నేను నీకు ఛాలెంజే చెప్తాను ఈరోజు.
అబద్ధం కూడా నీ పెదవుల నుంచి రాదు. నువ్వు ఎవరే ఉన్నావో నువ్వు అనుక్షణము ధ్యానిస్తే. కోపము, క్రోధము, కామము, ఏది నీ మీద సక్సెస్ కాలేదో, యు హ్యావ్ టు బ్రింగ్ అవుట్ హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్. అందుకే నిన్న సెల్ గ్రూప్లో చెప్పా, ముందు చూడండి, పుట్ ఆన్ న్యూ మ్యాన్. ఏం చెప్పా సెల్ గ్రూప్లో? తెలుగులో ఏమంటుంది? ధరించుకో, పుట్ ఆన్ న్యూ మ్యాన్. హూ విల్ పుట్ ఆన్? యూ విల్ పుట్ ఆన్, నోబడి విల్ పుట్ ఆన్ యూ. నేను అదే చెప్పా, పూసుకోమనలా. పుట్ ఆన్. మనం బట్టలు వేసుకుంటాం, నూతన స్వభావాన్ని, ఏం తెలుగులో నవీన స్వభావాన్ని ధరించుకోవాలా. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు చెప్పినావు అనుకో, ఐఎమ్ కర్స్డ్ పర్సన్, ఐఎమ్ కర్స్డ్, నేను ఫెయిల్ అయిపోయిన ఎగ్జామ్లో, నేను కర్స్డ్. ఈ ప్రపంచంలో నీకు ఏది జరిగినా అది కాదు నిజం. దేవుడు ఏం చెప్తాడో అది నిజం. అవి వాస్తవాలు కావచ్చు. నువ్వు వాస్తవాల మీద బతకూడదు, నువ్వు సత్యం మీద బ్రతకాల. నేను ఇదే ఉన్నా, నా దేవుడు చెప్పాడు, నా దేవుని వాక్యం నిజం. అందుకే బైబిల్ అంటుంది, పుట్ ఆన్ న్యూ మ్యాన్. యు ఆర్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్, యు ఆర్ బ్లెస్డ్ పర్సన్, యు ఆర్ విక్టోరియస్, I can do all things through Christ. I am crucified with Christ. Christ lives in me. I am light to this world. Wherever I go and win the souls. I heal the sick. I raise the dead and cleanse the lepers. I do signs and wonders because my Lord said, I can do all things through Christ Jesus. And he said, I shall do all the work that Jesus do. Greater than that. నీ ఐడెంటిటీని పక్కకు పోనీకూడదు. ఇది నువ్వు గిన విక్టోరియస్గా ఈ సృష్టిలో బ్రతకాలి అంటే. సెకండ్ చాలా ఇంపార్టెంట్ ప్లరా, వాళ్ళు చేసిన తప్పు అదే. ఫస్ట్ తప్పు, వాళ్ళని వాళ్ళు ఏం గాయించుకున్నారు? వాళ్ళు మెడిటేట్ చేయాలి, ఏం చేయలేదు చెప్పలే వాళ్ళు ఎవరై ఉన్నారో. రెండోది, వాళ్ళు ఏం చూస్తున్నారు? రెండో తప్పు ఏం చూశారు? వాళ్ళ దృష్టిలో వీళ్ళు తూనీగలంట, మిడతలు. వాళ్ళు చెప్పారా మీకు వచ్చి? లేదు సార్, బైబుల్ అంటే చెప్పదు. వాళ్ళంతా అటు నుంచి ఫోన్ చేసి చెప్పారు, రే మేము ఏం చూసాం తెలుసా? మిడతలు. జాగ్రత్త. రెండో పెద్ద దయ్యం ఏం తెలుసా? నీ జీవితాన్ని పాడు చేసేది. ముందు చూడు బిడ్డ, నువ్వు ధన్యుడు, ఈరోజు సాయంకాలం ఈడు ఉన్నావు. రెండో దయ్యం ఏందో తెలుసా? నువ్వు ఊహించుకోవడము. ఏమని? వాళ్ళు ఇట్లా చెప్తాన్నారు, వాళ్ళు ఇట్లా ఆలోచిస్తున్నారు నా గురించి, ఆమె ఇట్లా అనుకుంటాను. నేను చెప్పాను నిన్న వారం కూడా, ఎన్నో కుటుంబాలు కూలిపోతారు, ఎంతో భార్య భర్తలు డైవర్స్ తీసుకున్నాను. ఇదే కారణం. ఎంతో మంది రిలేషన్స్, బ్రదర్స్ సిస్టర్స్ మధ్య నాశనం అయిపోవడానికి కారణం ఈ దయ్యమే. ముందు చూడండి, ఊహించుకోవడం. నేను చాలా మంది చెప్తా, నీకేట తెలుసా బడే? నాకు తెలుసు సార్. నాకంటారు వాళ్ళు, నీకే తెలియదు. పోనీ నీకు చెప్పారా? లేదు సార్, నాకు తెలుసు, ముందు నుంచి తెలుసు సార్ వాళ్ళ గురించి. అది దయ్యం నీకు చెప్తానేది. జాగ్రత్తగా బిడ్డ. ఎవడైనా ఈ ప్రపంచంలో ఏదైనా అనుకున్నట్లుగా నువ్వు అనుకోవద్దు. ముందు చూడాలా, నీకు శబ్దం వచ్చిందనుకో, ఆ సిస్టర్ తిట్టింది, ఎట్లా చెప్పాలి ఇది? నీకు అనిపించింది ఆ సిస్టర్ తిడతాంది, ఆ బ్రదర్ తిడతానని. ఎప్పుడు అవి తీసుకోవద్దు నీ జీవితంలో. లేకుంటే నువ్వు తూనీగా మిడత మాదిరే ఉంటావు జీవితం అంతా. వాళ్ళు నిన్ను అట్లా చూడలే, నువ్వు అనుకుంటానో వాళ్ళు అట్లా చూసానని. ఏమవుతుంది తెలుసా? నువ్వు అట్లే ప్రవర్తిస్తావు, మిడత మాదిరి ఎగురుతా ఉంటావు వాళ్ళ ముందర. వాళ్ళు అనుకుంటారు, ఏంది మనిషి ఇట్లా వాళ్ళతో ఉండే కంటే దూరం ఉండే మేలు, నిన్ను ఎక్కడికి రానియరు. నీ భర్త అనుకుంటాడు, ఏం మనిషి, ఈమెను బాగా చూసుకోవాలనుకుంటే మిడత మాదిరి. ఎందుకంటే ఆమె ఆలోచిస్తాంది, ఆయన ఆలోచిస్తానని. ఏంది ఉండదు, అది దయ్యం. అది ఇంకా హలో చెప్పమంటారా? ముందు చూడండి, ఒక పాయింట్లో ఫినిష్ చేశాను పిల్లరా. నాకు చాలా చెప్పాలా. నువ్వు ఎవరి గురించి అన్నా చెడ్డ ఆలోచిస్తాను అనుకో, అదే దయ్యం. అదే నీతో మాట్లాడుతాండి. అది ఇంకా నీ ఇష్టం, నేను ఇంకేం వివరించమంటావు. నా జీవితంలో బాగా గుర్తుపెట్టుకో, ఈరోజు రాత్రి
నీకు అనిపిస్తుంది అనుకో ఈ వ్యక్తి ఇట్లా అవ్వడు అని, అది సైతాన్ నుంచి వస్తాడు నీ దగ్గరికి. నువ్వు ఎప్పుడు కూడా ఇంకోటి చెప్తున్నా మీకు, ముందర చూడండి, మళ్ళీ దగ్గుదులు తల్లి అయిపోయినాక ముందర చూడండి, ఒక మంచి అలవాటు వేసుకోండి. ఏమో తెలుసా? హలో, జాగ్రత్తగా వినండి. ఈ సృష్టిలో అతి శ్రేష్టమైన అలవాటు ఏమో తెలుసా నీకు? మనిషిని ఎప్పుడు అసహించుకోవద్దు. ఈవెన్ వాళ్ళు ఏం చేశారన్నా, ఈ భూమి మీద నువ్వు బతికుండేదే మనిషిని ప్రేమించడానికి, మనిషికి మేలు చేయడానికి, మనిషిని దీవించడానికి. నువ్వు దైవత్వానివి, మానవత్వంగా ఈ భూమి మీద ఉన్నావు. ఆయన నేచర్ నీలో ఉండేది. ఏ మనిషి గురించి చెడు రానిద్దు నీ దగ్గరికి, అది దయ్యం. అది ఈవెన్ దో అది నిజమైన వాళ్ళు ఏందని చెప్ప, నెవర్ ఎవర్ ఎంటర్టైన్ దట్. జస్ట్ యూ హ్యావ్ టు ఎంటర్టైన్ యూ who you are in this world. Oh, I am a light to this world, oh God. Lord, I am anointed of God to preach the good news of Father. I am here to raise the dead. See, ఈ దయ్యాలు రెండు చాలా భయంకరమైన దయ్యాలు. అనుక్షణం నువ్వు ఏమి ఇట్లా చేస్తే ఆయన ఇట్లా ఇది 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 అది ఏంది ఉండదు, అది అబద్ధం. అది ఈవెంతో ఉన్నాయి యాలని నీకు అవన్నీ. దేవుడు ఏం హలో ఎందుకు తెలుసా ఈ దయ్యం పని? ఇది వేరే టాపిక్ బ్లర్, ఎక్కడికో పోతానని. ముందు చూడండి, నువ్వు దేవుని స్వరం వినకుండా చేయాలని సైతాన్ నీకు స్వరం వినిపిస్తా అంటాడు. ఆమె ఇట్లానే, ఆయప ఇట్లానే, ఇది రాలే, ఇది పాయ, ఈడి పాయ, ఇది ఇది. హలో, ఎలా నువ్వు ఆ పరిశుద్ధాత్మ దేవుని స్వరం వింటావు? ఆయన నీతో బుద్ధివాక్య వరం నీకు ఎలా, వర్డ్ ఆఫ్ విజ్డమ్, గిఫ్ట్ ఆఫ్ వర్డ్ ఆఫ్ విజ్డమ్ నీకు ఎలా, గిఫ్ట్ ఆఫ్ వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ నీకు, ప్రొఫెసీ ఎలా, 9 వరాలు నీ ద్వారా వాడాలా. దేవుడు నీతో కలిసి ఈ పట్టణాన్ని, దేశాన్ని విడిపించుకోవాలా. దేవుడు నీ ద్వారా మనిషి కావాలా ఈ భూమి. నువ్వు 24 గంటలు ఈ మేము ఎట్లనే, ఆయప ఇట్లనే, ఆయన నాయకులు ఇట్లనే, ఇట్లా అనింటారు, ఇట్లా ఉండొచ్చు, ఇట్లా అయిండొచ్చు, ఇట్లా కావచ్చు, ఇట్లా అనిండొచ్చు, ఇట్లా 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 ఇట్లే బతుకుతావా? నీ బతుకంతా అది దయ్యం. అది ఏడు ఉండదు ఆమె దగ్గర. ఆమె ఏం చెప్పిండు అసలు నీ గురించి పట్టించుకోండి. ఈమె పట్టించుకున్నా ఏం ఇట్లా ఉండొచ్చు, ఇట్లా ఉండొచ్చు, ఇట్లా ఉండొచ్చు, ఇట్లా ఉండొచ్చు, ఇట్లా చేసిండ అయిపోయి రాత్రి పండుకుంటా, పొద్దున్న మళ్ళీ ఇదే చేసిండు. ఆమె ఇట్లా చేయడం, నా అత్త ఇట్లా నిండదు, కోడలు ఇట్లా, నీకు తెలుసు. మళ్ళీ పైనుంచి ఎవరైనా మా ఇంట్లో వాళ్ళు నీకు తెలుసు సార్ అంటారు వాళ్ళు. ఇంకేం చెప్పేది నేను? ఈ 2 దయాల గురించి నువ్వు అర్థం చేసుకోగలిగితే అనుక్షణము దేవుణ్ణి చూస్తారు నీలో నుంచి ప్రజలు. నేను ఛాలెంజ్ చేస్తున్నా నీకు, ఈ 2 గుణాలు నీలో ఉంటే అగ్నిని పేతురు బయటకు వచ్చినప్పుడు ఏం జరిగిందో నువ్వు బయటకు వచ్చినప్పుడు అదే జరుగుతుంది. ఎందుకంటే ఈ 24 hours నువ్వు ఇంకోటి చెప్తున్నా, మనిషిని ఎప్పుడు అసహించుకోద్దు బిడ్డ. మనిషి మీద ఎప్పుడు అసహించుకోద్దు. నీకేం చెప్తున్నా? హలో, ముందు చూడండి, చేతులు జోడించి కాళ్ళు పట్టుకోమంటే పట్టుకుంటాం. ఇవి ఏ మనిషికి చెడు చేయొద్దురా, చెడు చెప్పొద్దు నాయనా, చెడు చేయొద్దు. అసలు ఇంకో మనిషి గురించి చెడు ఆలోచన కూడా రానిద్ది. ఎప్పటికీ వస్తాయి. నేను కూడా చెప్తాను, నాకు కొంతమంది, అందుకే ఆశీర్వదించే వాళ్ళని, క్షమాపణ వేడుకో ఎవరికన్నా గురించి చెడు మాట్లాడితే. నేను ఎంత చెప్పినా నాతో కూడా పొరపాటు జరుగుతాయి. ఆమె ఇట్లంటా అని చెప్పిన నేను వెంటనే ఎందుకంటే బిడ్డ, మనిషి ఎతుకుతాడే దేవుని తెలుసా ఈ భూమి మీద మనుషుల్ని ప్రేమించే వాళ్ళని. మనం ఎవరు అర్హులం కాదు పిల్లరా, కానీ ఆయన కృప వల్ల, ఆయన ఆత్మ ద్వారా మనల్ని మంచి స్థితిలోకి తీసుకెళ్తానని ఎన్నడే. కానీ నీకు మాట చెప్తున్నా, నువ్వు మనిషిని అసహించుకునే మనిషివైతే నీతో దేవుడు ఏమీ చేయలేడు. నువ్వు చచ్చిపోయి స్వర్గానికి అయితే వెళ్తావు, ఎందుకంటే ఆయన నీ కొరకు చచ్చిపోయినాడు కాబట్టి. ఈ భూమి మీద నువ్వు ఒక ₹10 కూడా పనికిరావు. నువ్వు మనిషిని అసహించుకుని మనిషితో నీ వ్యాపారం చేసుకుంటావు అంటే నువ్వు దేవుళ్ళ ఈ భూమి మీద దేవుణ్ణి ధ్యానిస్తావు. ఆయన నేచర్ నీది, ఆయన్ని కాపీ కొడుతూ ఆయనలాగా నేను. అందుకే ఈ స్వరం నీలో పోనీకూడదు.
నువ్వు ఏమై ఉన్నావో ఎప్పుడు మెడిటేట్ చేయాలా, నువ్వు పిక్చరైజ్ చేయాలా. నువ్వు దేవుడు నడుస్తానని నీలో నుంచి, దేవుడు నీలోంచి మాట్లాడుతున్నాడు. నువ్వు చేయడం మొదలుపెట్టు. నువ్వు విత్ ఇన్ నో టైం ప్రజలు చెప్పడం మొదలు పెడతారు. నువ్వు మాట్లాడుతా అంటే దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడిన చోట దురాత్మలు ఉండలేవు బిడ్డా. నీ పేరు చెప్తేనే, యేసుప్రభు పేరు చెప్పడం ఓకే, అన్ని మోకాళ్ళు మొంగాల్సిందే. నీ పేరు చెప్పినా దయ్యాలు పారిపోతాయి. ఏం చేసిన పని సార్? శిలువ మీద పోలా, 20 రోజులు ఉపవాసం ఉండాలా, ఏం చేయాలి చెప్పు? నో 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 నో. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానించి నువ్వు చూడడం మొదలుపెట్టి, మూడోది, మనిషికి చెడు చేయొద్దు. మనిషి గురించి ఏ చెడు చేయదును. వాళ్ళు ఏం చేసినా నీకేం కాదు, అనిపించినా ఏం కాదు. నువ్వు మనిషిని ప్రేమించే మనిషి అయితే నీ జీవితం జీవించే స్టైల్ వేరే ఉంటుంది. ఓకే, ఏమో ఏడున్నాం మనము. ఓకే, అందుకే ఆ జనరేషన్ లోపలికి పోలేదు పిల్లరా. నెక్స్ట్ జనరేషన్ పాలు తేలిన ప్రభువైన దేశంలోకి వెళ్ళారు. అర్థమైందా? ఎందుకు వెళ్ళారు? జాషువాతో దేవుడు చెప్పాడు, యెహోషువ నువ్వు చేయాల్సింది ఒకటే, నువ్వు దేవుని వాక్యాన్ని, నా వాక్యాన్ని నువ్వు దివారాత్రులు మెడిటేట్ చేస్తా ఉండు. చూడు నేను నీకు ఇచ్చేసా. రాజు నీ కాళ్ళ దగ్గర చూడు, సైన్యం నీ కాళ్ళ దగ్గర చూడు, ఆ గోడలు పడిపోవడం చూడు, అదంతా నువ్వు ఆక్రమించుకున్నట్టు చూడు. నేను చెప్తున్నా నీకు, ప్రతి క్షణం నువ్వు చూడాల్సింది అదే. ఎన్నడే కానీ అనుమానించి నెగిటివ్గా మాట్లాడదు. నా భర్త రక్షింపడాడు, నా భర్త చేతగాడు, నా కుటుంబం చేతగాదు, వాళ్ళు ఆ మతం సార్, వాళ్ళు చాలా కష్టం సార్ నమ్ముకునేకి, వీళ్ళు కష్టం సార్. దయ్యం మాట్లాడేది నీతో. నా దేవుడి యొక్క సామర్థ్యం తాకిందనుకో, కబరస్థానంలో ఉండేవాడు కూడా లేచి రక్షణ పొందుకుంటాడు. నీ భర్త బతికే ఉన్నాడు, నీ భార్య బతికే ఉంది. అదే రాకూడదు నా జీవితంలో. పిల్లలు, నువ్వు దేవుణ్ణే క్వశ్చన్ మార్క్ పెట్టే ఆలోచన రానికూడదు. దేవునికి సర్వం సాధ్యం. అందుకే నువ్వు ఎప్పుడు మెడిటేట్ చేయాల్సింది అదే. ప్రతి ఒక్క మోకాలు వంగును అని చెప్పేశాడు ఆల్రెడీ. ఏ మనిషినా రావాల్సిందే దేవుని దగ్గరికి. అందుకే భౌతికలో కనపడని చూడొద్దు, వాక్యంలోనే చూడు. వాక్యంలో నుంచి, అందుకే దేవుడు చెప్పలే, ఏం కనపడుతుందో అది కళ్ళ ముందర పెట్టుకో, ఏం కనపడుతుందో అది చెవులో పెట్టుకో, ఏం కనపడుతుందో అది లోపల పెట్టుకో అని. ఏం చెప్పినాడు కళ్ళ ముందర పెట్టుకోమని? వాక్యం. ఆ పిక్చర్ని, ఆ నీ భర్త గురించి, ఆ నీ పిల్లల గురించి, ఆ నీ సంఘం గురించి ముందర చూడండి పిల్లరా. ఆ యెహోషువ తరం వెళ్ళిపోయింది. ముందర ఒక మాట చెప్తాను ఏంటండి. దేవుడు ఎన్ని వాగ్దానాలు చేసినా అవన్నీ ఆటోమేటిక్గా నా జీవితంలో నెరవేర్చబడవు. నా ముందర చూడండి. మళ్ళీ చాలామంది ఇంలే పాపం. దేవుడు ఎన్ని వాగ్దానాలు నీకు నాకు చేసి ఉన్నా ఆటోమేటిక్గా నా జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడవు. నువ్వు కోఆపరేట్ చేస్తేనే ఆ వాగ్దానాలు నెరవేర్చబడతాయి నీ జీవితంలో. నువ్వు ఎందుకంటే దేవుడు అలా నిన్ను సృష్టించాడు. దేవుడు తన స్వరూపంలో పోలికలో మనల్ని సృష్టించాడు. అంటే తనలా పని చేయడానికి తను ఎట్లా చేస్తాడు? తను చూస్తాడు. ఆయన చూస్తాడు. దేవుడు ఫస్ట్ స్టెప్ ఏంటి? దేవుంది చూస్తాడు, దేవునికి ఏం కావాలో. రెండోది ఏంటి? పలుకుతాడు దేవునికి ఏం కావాలో. అర్థమైందా మీకు? దేవుడు ఎప్పుడు కూడా నా జీవితంలో ఏది నెరవేర్చాలన్నా ఆటోమేటిక్ కాదు. ముందు చూడండి, మనకు వెంటనే అనిపిస్తుంది, నాకైతే అనిపించింది, ఎందుకు ప్రభువా ఇంత కాంప్లికేట్ చేసి పెట్టాను పరిస్థితుల్ని, ఎందుకు ఇట్లా చేయాలా? నాకు ప్లేట్లో పెట్టిస్తే నేను సమోసాలాగా తినేసాన్ని కదా వాగ్దానాలని. అందరికి అనిపిస్తుంది కదా మనకి, కదమ్మా? ఎందుకే ఎంత కాంప్లికేట్? నీకు నేను సపోర్ట్ చేయాలా, కోఆపరేట్ చేయాలా, ఇది చూడాలా, ఇవన్నీ ఎందుకు? పేపర్లో సమస్య పెట్టేసి లపక్కన వేసుకున్నట్లుగా అన్ని వాగ్దానాలు జరిగేసింటే జరగవు. ఎందుకు తెలుసా? దేవుడు నన్ను తన స్వరూపంలో పోలికలో సృష్టించాడు. దేవుడు ఎలా అయితే చూస్తాడు, తనకు కావాల్సింది
చెప్తాడు తనకు కావలసినవి. అలాగే మిమ్మల్ని ఆయన సృష్టించాడు. ఒకవేళ అలా సృష్టించుకోకుండా ఉంటే మీరు నేను ఏమై వాళ్ళము? మీరు నేను నాన్ సెన్స్ ఫెలోస్ అయిపోయేవాళ్ళము, వేస్ట్ ఫెలో అయిపోయేవాళ్ళం. మీరు నేను సెన్స్లెస్, బ్రెయిన్లెస్. మీరు నేను మెషిన్ కాదు. అలా మన జీవితం ఉండేదానికే. మీరు నేను ఎవరు? అగైన్ నువ్వు నేను దేవుని స్వరూపంలో, పోలికలో సృష్టించబడి ఉన్నాము. దేవుడు ఎలా అయితే చూసి, దేవుడు ఎలా అయితే చెప్తాడో నా జీవితం అలాగే ఉండాలా. అందుకే ఈ యొక్క 7th పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. అర్థమవుతుంది బిడ్డ? హలో, దేవుడు ఇది నా మీదకి పుష్ చేయడు, బలవంతాన్ని ఇయ్యడు. నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో నాకు కావాలని, అప్పుడు దేవుడు నీ జీవితంలో చేసే దేవుడు. ప్రామిసెస్ అన్నీ ఉన్నాయి కానీ ఆటోమేటిక్ కాదు. నువ్వు కోఆపరేట్ చేయాలి దేవునికి. బలవంతాన్ని ఇయ్యడు దేవుడు. ఎందుకు? నువ్వు బలవంతం చేయబడే జీవి కాదు, నువ్వు ఆయన స్వరూపంలో పోలికలో ఉన్నావు. ఆయన ఎట్లయితే తనకు కావాల్సింది చూసేవాడు, తనకు కావాల్సింది చెప్పేవాడు, నీకు కూడా దేవుడు అలా సృష్టించాడు. నీకు కావాల్సింది చూస్తావు, నువ్వు చెప్తావు. జాగ్రత్తగా వినండి ప్లేరా. భయంకరమైన ప్రపంచంలో మీరు నేను ఉన్నాం. పాపంతో పాపము చేయడం ద్వారా సాతాను ఈ లోకంలోకి వచ్చాడు. సాతాను ద్వారా మరణం వచ్చింది. మరణం ఈ లోకంలో ఏళ్తా యుగదేవత ఈ లోకాన్ని ఏళ్తా అన్నాడు. గుర్తుపెట్టుకుని ఏం చెప్తానో. సో వానికి ఒకే ఒక పని. ఇప్పుడు నువ్వు వాగ్దానాల మీద నిలబడకూడదు, దేవుని వాగ్దానాల మీద. అందుకని వాడు 1000 రకాలుగా నువ్వు దేవుని వాగ్దానాలని అనుమాన పడేటట్లా చేస్తాడు, లేనట్టుగా చిత్రీకరిస్తాడు, నువ్వు నమ్మకోకుండా చేస్తాడు. రకరకాలుగా వాడు ప్రయత్నం చేస్తాడు. అది నువ్వు నేను నేర్చుకోవాల్సింది. కానీ నేను ఇప్పటివరకు చెప్పాను, నేనేం చేయాలా? దేవుని వాగ్దానం మీదనే నా జీవితాన్ని నడపాలా. యెహోషువకి దేవుడు అదే అన్నాడు. నా ఇంటన్నా ముందు చూడండి, యెహోషువకి దేవుడు ఏమన్నాడు? యెహోషువ, నా యొక్క వాక్యాన్ని నీ కనులెదురు నీ పోనీకు, నువ్వు దాన్ని ధ్యానించు, ఎదిగో చూడు, ఇవన్నీ నీకు ఇచ్చేసినట్లుగా. సో అప్పుడే పోయి ఆయన యొక్క విజయాన్ని యెహోషువ చూశాడు. జాగ్రత్తగా ప్రార్థనలో ఏం చేయాలా? ప్రార్థనలో మీరు నేను దేవుని వాగ్దానాన్ని చెప్తాను. నీ భర్త గురించి, పిల్లల గురించి. ఈవెన్ ప్రార్థన అంటే కొద్ది కన్ఫ్యూజన్లో పోద్దండి. ప్రార్థన అంటే మనోళ్ళు అనుకుంటారు మోకరిల్లి కళ్ళు మూసుకొని చేసుకున్నప్పుడు అదే ప్రార్థన. అది మంచిదే, అది ప్రార్థనే. కానీ ఏం చేస్తావు దినమంతా? ఈ 7th పాయింట్ నువ్వు ఎట్లా అప్లై చేస్తావు? అనుక్షణం నువ్వు మాట్లాడుతానలా, బిడ్డ తండ్రి నా బిడ్డలు వరదిల్లుతున్నారు, నా భర్త ప్రభువా, నా భార్య, నా కుటుంబం స్వామి, నీ యొక్క హృదయ వాంఛ నెరవేర్చుకుడు, నీ అభిషేకం మా మీద ఉంది. చూడాలి నీ పిల్లల్ని, చూడాలి నీ కుటుంబాన్ని. ఆర్థిక స్థితి గురించి తండ్రి, నీతిమంతులు ఇల్లు గొప్ప ధననిదన్నావు. ఆల్రెడీ టైత్ గురించి వింటున్నారు. నేను రేపారం మిస్ చేయకున్నారండి, మీకు చూపిస్తా కొన్ని ముఖ్యమైన విషయాలు సండే. సో ప్రభువా, నేను ఆస్తి పడే బతుకుతాను తండ్రి, నాకు వేరే లేదు, ఇంకా గత్యంతరం లేదు, ఆస్తి తప్ప ఇంక వేరే లేదు. అర్థమవుతుందా? ఎవడో ఏమో చెప్పాడు, ఇట్లా అయిపోయింది, ఆ దేశం ఇట్లా అయిపోయింది, ఈ రాష్ట్రం ఇది, అది ఇది, నథింగ్ డూయింగ్, నో బిజినెస్. నేను ఎప్పుడు దివారాత్రులు అదే ధ్యానించే, వేరేది అది పోనీకూడదు లోపలికి. ఇది 7th పాయింట్. ద్వితీయోపదేశకాండం 1:11 బ్రహ్మాండమైన ఇంకో ప్రామిస్ రాయబడింది. ఏం రాయబడింది? 1:11 చదువు నైనా, 9 పెట్టినైనా. మీ పితరులు దేవుడైన యెహోవా, జాగ్రత్త వినండి, నాకు చాలా ఇంపార్టెంట్ ఏఎల్ చర్చ్ కోసం. మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లుగా మిమ్మల్ని ఆశీర్వదించి. ముందు చూడండి, ఈ ప్రామిస్ నీకు, నాకు, నా సంఘానికి చాలా ముఖ్యమైన ప్రామిస్. ఏంటిది? 1000 రెట్లు అభివృద్ధి పరుస్తాను. చూడండి ఎట్లుంది నైనా, ఎట్లుంటుంది నా జీవితము. 1000 రెట్లు నిన్ను జ్ఞానములో దేవుడు అభివృద్ధి పరచాలా, దేవుని కోరిక. 1000 రెట్లు నిన్ను నాలెడ్జ్లో అభివృద్ధి పరచాలా. 1000 రెట్లు నిన్ను ఆరోగ్యంలో అభివృద్ధి పరచాలా దేవుడు. 1000 రెట్లు నీ యొక్క ఆర్థిక స్థితిని దేవుడు దీవించాలా. 1000 రెట్లు దేవుని కోరిక. నువ్వు 1000 రెట్లు అన్ని విషయాలు, నీ పిల్లలు ఈ భూమి మీద, ఈ దేశం మీద 1000 రెట్లు అభివృద్ధి చెందాలా అన్ని ఏరియాస్లో. మీరేమంటారు?
ఏం సార్ పగటి కళలు చూపిస్తారు మాకు సాయంత్రం పూట అంటారా? అమ్మా, బైబుల్ కళలు ఇవన్నీ, డే డ్రీమ్స్ కాదు, బైబుల్ డ్రీమ్స్. అక్కడ రాయబడి ఉండేది. అర్థమవుతుంది నాయనా? సో నువ్వు నేనేం చూడాలా? మీకు తెలుసా ఈరోజు భారతదేశం కానీ ప్రపంచంలో, నేను సాక్ష్యాలు చదువుతూ అంట దైవజనులవి, ఈ పెద్ద పెద్ద చర్చెస్ పాస్టర్స్ సాక్ష్యం మీరు వినండి. పెద్ద పెద్ద ఏ చర్చ్ అయినా చూసుకోండి, వాళ్ళు కూడా 3-4తోనే ఆరంభమైంది అది. కానీ వాళ్ళందరూ ఏం చెప్తారు తెలుసా? మ్యాక్సిమం అందరూ చెప్తారు ఏం తెలుసా? మేము 3-4 ఉన్నప్పుడే వేల మందిని మా సంఘంలో చూసేవాళ్ళము, అద్భుతాలు జరగడం చూసేవాళ్ళము. ఏంది జరిగేది కాదు, కానీ మేము చూసేవాళ్ళము. ఎందుకంటే దేవుడు చెప్తాడు, యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి, తండ్రి ఏ చర్చ్ 1000 రెట్లు అభివృద్ధి చెందును గాక. నువ్వు నేను చెప్తూ చూడాలా, పోయి బయటికి పోయి ఈడ ఆమేన్ అని చాలా ఈజీ. పోయిన తర్వాత ఆ పాస్టర్ వర్షిప్ అంటే అది జరగదు. అది విశ్వాసం కాదు. అది కాదు దేవునికి నువ్వు ద్వారం తెరవడం. ఏం మెడిటేట్ చేయాలా? కృతజ్ఞతలు తండ్రి, 1000 రెట్లు మేము అభివృద్ధి చెందుతున్నాం, 1000 రెట్లు ఈ సంఘం అభివృద్ధి చెప్తుంది. ఆ జ్ఞానంలో, వివేకంలో, వివేచనలో, శక్తిలో, అభిషేకంలో, గిఫ్ట్స్లో తండ్రి, ఫైనాన్సెస్లో ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటాం మేము. కృతజ్ఞతలు తండ్రి చెప్పడమే కాదు, చూడాలా, నీ ప్రేయర్లో చూడాలా, దినమంతా చూడాలా. ఎప్పుడు నెగిటివ్ మాట చర్చి గురించి మాట్లాడకూడదు. సాతాను చాలా తెస్తాడు ప్లేరా. నాకు తెలుసు, నేను ఎప్పటి నుంచి చెప్తాను, చైర్లు ఖాళీగా ఉంటాయి. నాకు తెలుసు ప్లేరా, చాలా రావాల్సిన వాళ్ళు ఉన్నారు, వచ్చిన వాళ్ళు కొంతమంది పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమవుతుందా? నాకు ఎన్ని శబ్దాలు వస్తుంటాయి మీరు లెక్కేసుకోండి. ఎన్ని శబ్దాలు వస్తుంటాయమ్మా? రామాంజీ నువ్వు రానప్పుడు ఏం శబ్దం వస్తుంటుంది నాకు? అమ్మా అమ్మా ఏం బెదర్, మూర్తి బెదర్, ఈడ ఏం నా అప్ప చెప్పేది వినాలంట. ఆడ పోతే కదా, అందుకే ఈ పాయింట్స్ అన్నీ మీకు చెప్పగలుగుతానా, నేను చేస్తానని. కాబట్టి నేను చూడను, నేను నాలో ఇంకో శబ్దాన్ని రానిను. నాకు తెలుసు నేను ఎవరో. ఆ తర్వాత ఎవ్వరు ఏం చెప్తానో నేను పట్టించుకోను. అందుకే ఆడి ఫోన్ కూడా 4 గోడల మధ్య ఉండా, ఎవరిని ఊహించని కూడా ఎవరైనా చెప్తానారని. సో చాలాసార్లు వస్తుంది, ఈ వ్యక్తి రాలే, ఏమో అందుకే రాలేదేమో, నేను ఎప్పుడు పట్టించుకొని పోరా నువ్వు అంటాను. అంటే మనుషుల్ని కాదు, సైతాన్ని. అస్సలకి రాని. నాకు తెలుసు నేను ఎవరో, నేను ఎక్కడికి వెళ్తున్నాను తెలుసు, నన్ను తీసుకెళ్తున్నది ఎవరో తెలుసు. నేను చెప్తున్నా, ఏది జరగకుండా పర్లేగా నేను బతికేది ఇట్లే, నా దేవుడు చెప్పినట్లే. అంతే నా జీవితం అదే. నీ జీవితం నా జీవితం అదే ఉండాలా. సాతాను ఎన్నో తెస్తాడు ప్లరా, కానీ బైబిల్ ఏం రాబడింది? దొరికిన వారికి, చెప్పండి, దొరికిన వారికి అది జీవమును, వారి సర్వశరీరమునకు ఆరోగ్యం ఇచ్చును. సో అందుకే అది వదలకూడదు పిల్లరా మీరు. నేను దర్శనం మొదలు 1000 రెట్లు తండ్రి, నా పిల్లల జీవితం, నా పిల్లల జీవితం, ఆర్థికంగా, ఆత్మీయంగా, సంఘంలో, అభిషేకంలో, పట్టణంలో తండ్రి, దేశంలో 1000 రెట్లు, అన్ని ఏరియాస్లో ప్రతి క్షణం 1000 రెట్లు, మళ్ళీ 1000 రెట్లు, మళ్ళీ 1000 రెట్లు, 1000 రెట్లు. దట్స్ ఇట్. దేవుడు ముఖ్యం రా మనకి. లాస్ట్ పాయింట్ చెప్పి ముగిస్తా. ఇర్మియా గ్రంథం 1:3-4, 1 అధ్యాయం 2-3 వాక్యాలు చదవండి ఎవరన్నా. ఇర్మియా గ్రంథం జస్ట్ అక్కడ చూడండి మీరేం రాయబడిందో. గుడ్. ఇర్మియా గ్రంథం 1 అధ్యాయం 4-5 వాక్యాలు పెట్టినాను మరి. చూడండి, యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. ఏం సెలవిచ్చాడు? గర్భంలో నేను నిన్ను రూపింపబడక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా. జాగ్రత్త, ముందర చూడండి ప్లరా. నువ్వు ఏ రోజు ఈ సృష్టిలో తల్లి గర్భంలో డాట్గా మొదలయ్యావో, అంటే నీ స్పిరిట్ అమ్మ గర్భంలోకి వచ్చిందో, నీ కొరకు ప్రణాళిక ఆల్రెడీ రెడీ చేయబడింది పిల్లలు. నా జీవితంలో నేను ఎప్పుడు కూడా దాదాపు 40 ఏళ్ళ వరకు ఇప్పుడు పాస్ అవుతా అనుకోలే, కానీ దేవుడు ఆల్రెడీ డిసైడ్ చేసి పెట్టాడు. అట్లా నా జీవితం, ప్రతి ఒక్కరి జీవితంలో ఏముంది? దేవుని పిలుపు ఉంది, ప్రణాళిక ఉంది. ఎవ్వరు కూడా వేస్ట్గా ఇక్కడ రాలా. అర్థమవుతుందా? సో అందుకనే నెక్స్ట్ వాక్యంలో అంటాడు,
అయితే ఏమన్నాడు ఇర్మియా, ఏమన్నాడు? అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా. ఇది అందరూ చెప్పేది పొద్దున్న సాయంత్రం వరకు. రావచ్చు, నిజం ఇదే. నీ చదువు బట్టి, నీ యొక్క హెల్త్ని బట్టి, నీ యొక్క ఫైనాన్షియల్ కండిషన్ బట్టి, నీ యొక్క ఇప్పుడున్న స్థితిలో వాక్యమే తెలియదు సార్ నాకు. అసలు బైబిల్లో ఆది కాండం నుంచి ఏమేం పుస్తకాలు జ్ఞాపకం లేదు. రకరకాలుగా నీ రీజన్స్ నీతో చెప్పచ్చు. నేను చేతగానే, నా జీవితంలో చేత కాదు, నేను చేయలేనని. డోంట్ డూ దాట్. గుర్తుపెట్టుకో, నువ్వు ఏ రోజు యేసయ్యను రక్షకుడుగా అంగీకరించావో ఆ రోజు నుంచి ఆ యొక్క ప్రణాళిక కొరకు దేవుడు నీతో నడుస్తాడు, నీ ద్వారా నెరవేర్చడానికి. నెక్స్ట్ వాక్యం పెట్టినైనా, నెక్స్ట్ వాక్యం 7. ఓకే, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, నన్ను బాలుడు అనవద్దు. ఏమన్నాడు దేవుడు? బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ. అర్థమవుతుందా? నేను ఇప్పుడు చెప్పిన 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే, ఆ 2 దయ్యాలని దగ్గర రానికుండా చేస్తాయి. నీ జీవితం అనుక్షణం అభివృద్ధి చెందుకుండా పోతుంది. నేను ఆల్రెడీ చెప్పాను, నువ్వు ఎవరివి, నువ్వు అది బాలుడు అనవద్దు. ఏమనొద్దు, నేను ఇప్పుడు చెప్పాను, 2 పాయింట్ గుర్తున్నాయి కదా. సైతాను రకరకాలుగా నీదో ఆలోచనలు వేస్తా అంటాడు. వాడే మాట్లాడి నువ్వు మాట్లాడినట్లుగా ప్రపోజ్ చేస్తాడు నీ కాడ. రెండవది, ఊహించడానికి వేస్తా అంటాడు నీ మైండ్లోకి. ఇట్లా చెప్పినారు, నో, డోంట్ డూ దాట్. ఏమంటాడు దేవుడు? నేను నిన్ను పంపు వారి యొద్దకు నువ్వు పోవలేను, నీకు ఆజ్ఞాపించిన సంగతులు చెప్పవలేను. నువ్వు చూసుకోవాల్సింది యేసు ప్రభులో నువ్వు ఏమై ఉన్నావో. చూడండి, ఆ తర్వాత ఏమన్నాడు? నెక్స్ట్ వాక్యం పెట్టినాయన, వారికి భయపడకుమో, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవాకు 9వ వాక్యంలో, అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను, ఇదిగో నేను నీకు నీ నోట నా మాటలు ఉంచున్నాను. 10వ వాక్యం. ఇది ఇంగ్లీష్లో పెట్టరా నాయన, చాలా బాగుంటుంది. NKJV వర్షన్లో పెట్టు. చూడండి, ఇక్కడ తెలుగులో మీరు ఎప్పుడు కూడా ఇంగ్లీష్ వర్షన్ చదివాలైతేనే చాలా బాగుంటుంది మీకు. తెలుగులో కూడా బాగా రాశారు. చూడండి, ఇంగ్లీష్లో ఏం రాబడిందో ఏంట్రా? 10వ వాక్యం మాత్రమే. ఇర్మియా గ్రంథము 1:10. ఆ దాంట్లోనే ఉంది కదా NKJV మన దాంట్లో. యాదో చూడండి ఏం రాబడిందో. 10వ వాక్యం పెట్టి, యాదో ఒకటి పెట్టి, పర్లేదులే. ఇర్మియా గ్రంథం 1:10. ఏదో పెట్టావు, ఏ వర్షన్ ఇది? సి, ఓకే, నా పాయింట్ ఏమంటే, ఇంగ్లీష్ వర్షన్లో మీరు చూస్తే సి అంటాడు దేవుడు, యెహోషువ చెప్పినట్లుగా. సి, ఓకే, చూడండి ఏం రాబడింది? సి, I have this day set thee over the nations and over the kingdoms. సో మీరు నేను ప్లరా ఏముండాలి? 7వ పాయింట్ ఏంటైనా, ఈరోజు నువ్వు బలహీనంగా ఉండొచ్చు, నువ్వు చేతగానో అనిపిస్తుండొచ్చు, నీకు ఏమేమో అనిపిస్తుండదు, నాకు చదువు రాదు, అంటే నాకు సపోర్ట్ లేదు, లేదా చాలామంది పాస్టర్ సపోర్ట్ చేయాలి, లేదంటే మా అక్క సపోర్ట్ చేయాలి, మా నాయన సపోర్ట్ చేయాలి. నో, నథింగ్ డూయింగ్. నీకు దేవుడే సపోర్ట్ పిల్లరా. నీ మీద ప్రణాళిక ఉంది దేవునికి. నువ్వు సన్నగా ఉండొచ్చు, లావుగా ఉండొచ్చు, నల్లగా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దేవుడు అవన్నీ చూడు. దేవుడు చూసేది ఇదిగో నేను ఇప్పుడు చెప్పిన 7th పాయింట్లో నువ్వు మెడిటేట్ చేయాలా, నువ్వు చూడాలా, దేవుడు ఏం చేస్తానో అది చూడాలా. నేను మళ్ళా చెప్తున్నా, దేవుడు పుష్ చేయడు నీలోకి, ఏది బలవంతాన్ని ఏది చేయడు, లాక్కొని పోడు దేవుడు నీకు. అందుకే కొంతమంది 50 ఏళ్ళు ఉన్నా ఆడుండేది ఆడే ఉంటారు. వాళ్ళ ఆత్మీయ జీవితంలో అలా పనిచేయదు. ఆత్మీయ జీవితం ఎలా పనిచేస్తుంది? నువ్వు దేవునికి కోఆపరేట్ చేయాలా, దేవునితో చేయి కలపాలా. అందుకే దేవుడు అంటున్నాడు సి అని. లేదంటే దేవుడు అనగా రోజు పక్కన పెట్టి, ఇరవై పక్కన పెట్టి, నేను చూసుకుంటాను, నీ కథ ఏంది, నాది నేనే చేసుకుంటే ఏం చేయాలి? నో. దేవుడు ఏమంటాడు? మంచి దగ్గరికి వచ్చి, సి, ఐ హావ్ గివెన్, నీకు ఇచ్చేసాను. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీకు దేశముల మీద ఏం పెట్టాను? ఓవర్ ద నేషన్ ఐ హావ్ సెట్ ది. నువ్వు పైన పెట్టాను నీకు. నేను ఏం చేసేదానికి? రూట్ అవుట్. తెలుగులో పెట్టినాను. ఇప్పుడు నేను తెలుగు చదువుని, ఎవరైనా తెలుగు చదివిన 10వ వాక్యం పెట్టి, అదే పెట్టి ఇంగ్లీష్లో చూడ. టు రూట్ అవుట్, టు పుల్ డౌన్, టు డెస్ట్రాయ్, టు త్రో డౌన్, టు బిల్డ్ అండ్ టు ప్లాంట్. స్పిరిచువల్ ఏంటి? నువ్వు నేను ఎందుకున్నావు ఈ లోకంలో? యేసుప్రభు అన్నాడు, తండ్రి నన్ను పంపించిన రీతిగా మిమ్మల్ని నేను
పంపిస్తాను. ఏం చేసానికి? సువార్త ప్రకటించాను. అందుకని చెప్ప సువార్త నేను ప్రకటిస్తా, దురాత్మలు పారదోలుతా, రోగుల్ని స్వస్థపరుస్తా, చీకట్లో నన్ను వెలుగులు నడిపిస్తా, అద్భుతాలు చేస్తా, స్వస్థతలు చేస్తా. ఎందుకంటే దేవుడు నాకు అందుకే పెట్టాడు ఈ భూమి మీద, ఈ పట్టణంలో, ఈ దేశంలో. నువ్వు ఎప్పుడైతే కన్ఫెస్ చేస్తా ఉంటావో 24 గంటలు చూస్తూ ఉంటావో వేరే శబ్దాలు వినకుండా వాక్యం నీ కళ్ళ ఎదురు పెట్టుకొని, నువ్వు ఎప్పుడైతే నీ కళ్ళ ఎదురు పెట్టుకొని దాన్ని చెప్పి చూస్తూ ఉంటావో, బైబిల్ చెప్తుంది, బైబిల్లో రాసినట్లుగా నువ్వు పెళ్ళగించడం మొదలు పెడతావు. ఏం చేయడమ్మా తెలుగులో? పుల్ డౌన్, రూట్ అవుట్ అండ్ డెస్ట్రాయ్. దయ్యాల్ని పారద్రోలి, రోగుని అద్భుతాలు చేస్తూ జనాల్ని యేసు ప్రభు రాజ్యంలోకి నువ్వు తీసుకొస్తావు. ఇది ప్రార్థన అంటే పిల్లరా. 7th పాయింట్. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని, తండ్రి నీకు వందనాలు, మా ప్రభు యేసుక్రీస్తు నామములో మాతో మాట్లాడినందుకు. ఒక చక్కటి సాయంకాలం తండ్రి, బైబిల్ స్టడీలో మీరు మాకు నేర్పిస్తున్నారు. కృతజ్ఞతలు తండ్రి. ఈ విషయాలన్నిటి బట్టి బిడ్డలు మర్చిపోకుండా పరిశుద్ధాంతాన్ని ముద్రించండి, జ్ఞాపకం చేయండి. ఏదో విని వెళ్ళే వారం కాకుండా వాటిని జీవించే వారంగా నీ కృపనిమ్మని సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఏమా కేక్ కటింగ్ సిస్టర్దా? రూత్ సిస్టర్.